సమస్తాన్ని మీ చిత్తానికి మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రసాద్ బాబు గారు. వందనాలు సరేం. బాబా 559 తెచ్చుకోలేదమ్మా. 559వ కీర్తన పడుకుందాం. పాత కీర్తన పుస్తకంలో 212. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. యెహోవా నా దేవా నీ నామము స్మరింతు నిశరాత్రి అయిన. యెహోవా నా దేవా నీ నామము స్మరింతు నిశరాత్రి అయిన. నిత్యము నిన్ను కీర్తింతును నిరతము కొనియాడెదా. నిత్యము నిన్ను కీర్తింతును నిరతము కొనియాడెదా. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. నీ వాక్యమందు నే నడతును నీ శాసనం కైకొందును. నీ వాక్యమందు నే నడతును నీ శాసనంబులు కైకొందును. నే జాగు చేయక త్వరపడేదన్ నీ ఆజ్ఞను అనుసరింప. నే జాగు చేయక త్వరపడేదన్ నీ ఆజ్ఞను అనుసరింప. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. క్రమమేమి లేని బ్రతుకు నుండి శ్రమ కలుగాగా నిన్ను కనుగొంటిని. క్రమమేమి లేని బ్రతుకు నుండి శ్రమ కలుగాగా నిన్ను కనుగొంటిని. శ్రమలన్నీ తొలగేను నిన్ను చేరగా ప్రేమతో ఆదరించు. భ్రమలన్నీ తొలగేను నిన్ను చేరగా ప్రేమతో ఆదరించు. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు కారణమాయే కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. నీ యందు భయభక్తి కలవారికి నీ ఉపదేశం
కైకొను వారికి నీయందు భయభక్తు కలవారికి నీ ఉపదేశంబు కైకొను వారికి నిండైన కృపా ముదముతో వర్షించును మెండైన ముదముతో హర్షించును యాత్రికుడానైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడ కారణమాయే కరుణగల ప్రభు నీ కట్టడ కారణమాయే కరుణగల ప్రభు నీ సేవకై నేను బ్రతికేదాను నీ వాక్యంతో నన్ను స్థిరపరచుము నీ సేవకై నేను బ్రతికేదాను నీ వాక్యంతో నన్ను స్థిరపరచుము నడిపించుము నాదు తోడా నుండి నాథనను సిగ్గుపడనీయకుము నడిపించుము నాదు తోడా నుండి నాథనను సిగ్గుపడనీయకుము యాత్రికుడానైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడ కారణమాయే కరుణగల ప్రభు నీ కట్టడ కారణమాయే కరుణగల ప్రభు. ఓకే బావగారు మీది కొద్దిగా లో వస్తుంది. శైలు పాట పాడతారా? నా పాట పాడమంటారా? పాడండి పాడండి. దేవుని మందిరము దేవుని సంఘము దివ్య మందిరం అనే పాట పాడదాము. ఇందులో ఉంది. దేవుని సంఘము దివ్య మందిరము మహిమా నిలయము మనోహరము మనోహరము సత్యంబున కదియే స్తంభము సంపూర్ణతకాధారం సత్యంబున కదియే స్తంభము సంపూర్ణతకాధారం దేవుని సంఘము దివ్య మందిరము మహిమా నిలయము మనోహరము మనోహరము
స్వరక్తమిచ్చి కొన్న స్వాస్థ్యము సువార్త చాటించు సైన్యము. స్వరక్తమిచ్చి కొన్న స్వాస్థ్యము సువార్త చాటించు సైన్యము. పరిశుద్ధ దేవుని జనము నిజ యాజక సమూహము. పరిశుద్ధ దేవుని జనము నిజ యాజక సమూహము. దేవుని సంఘము దివ్య మందిరము మహిమా నిలయము. మనోహరము మనోహరము దైవ నీతి ప్రతిరూపము. ప్రేమ భావ పరిపూర్ణము దైవ నీతి ప్రతిరూపము. ప్రేమ భావ పరిపూర్ణము. సమాధాన సంపూర్ణము పరిశుద్ధ న్యాయస్థానము. సమాధాన సంపూర్ణము పరిశుద్ధ న్యాయస్థానము. దేవుని సంఘము దివ్య మందిరము మహిమా నిలయము. మనోహరము మనోహరము దైవ కుమారుల కలయిక. దివ్య జ్ఞాన ప్రణాళిక దైవ కుమారుల కలయిక. దివ్య జ్ఞాన ప్రణాళిక మహిమా ప్రభావ ప్రత్యక్షత. కృపా సత్యముల సమైక్యత మహిమా ప్రభావ ప్రత్యక్షత. కృపా సత్యముల సమైక్యత. దేవుని సంఘము దివ్య మందిరము మహిమా నిలయము. మనోహరము మనోహరము చంద్రుని అంత అందమైనది. సూర్యుని అంత స్వచ్ఛమైనది. చంద్రుని అంత అందమైనది. సూర్యుని అంత స్వచ్ఛమైనది. సంసిద్ధమైన వధువది కన్యకయై కనిపెట్టుచున్నది. సంసిద్ధమైన వధువది కన్యకయై కనిపెట్టుచున్నది. దేవుని సంఘము దివ్య మందిరము మహిమా నిలయము. మనోహరము మనోహరము సత్యంబున కదియే స్తంభము సంపూర్ణతకాధారం. సత్యంబున కదియే స్తంభము సంపూర్ణతకాధారం. దేవుని సంఘము దివ్య మందిరము మహిమా నిలయము. మనోహరము మనోహరము థ్యాంక్ యూ శైలు. బ్రదర్ మోజెస్ గారు ఇంకా రాలేదు, దాని గురించి వెయిట్ చేస్తున్నాము. లక్ష్మణ్ బుజ్జి వాళ్ళు పాడతారే, ఓ పాట పాడగలరమ్మా?
ఉన్నాడా ఆయన- ఆన్లైన్ లో ఉన్నాడా? ఈయన ఆఫీస్ పనిలో ఉన్నారు మావయ్య. సరే సరే అమ్మా. నేను పిల్లలమే ఉన్నాం. ప్రకాష్, బ్రదర్ ప్రకాష్. ఎస్ ఎస్ ప్రకాష్. నా వందనాలన్నా వందనా ఇది మళ్ళా ఏదో వందనాలన్నా అన్న చాలా వందనాలు. వాయిస్ పడతలేదు మీది. సరే సరే పాడండి అన్న. సరే అన్న. ఏంట్రా అది నీకు మళ్ళా? ఇది 420 పాట క్రైస్తవపు కీర్తనల పుస్తకం నుంచి 420. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున, ఒక నదులన్నీయు సర్వ సంగ్రాములై ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా, లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు, లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం శిలువ మరణముంది తిరిగి లేచినటి దైవ నరుడెవరు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా విమోచకుడవు, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా విమోచకుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నేను వెదకకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, నీకు గాయాలు చేసి తరచు రేపితిని,
నన్నెంతో సహించి క్షమించితివి. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడవు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. Okay, brother. Already our brother Paul Emmanuel has joined. We are waiting for Moses brother from Chennai. ఒక 2 వచనాలు ఉండే పాట పాడతారా లక్ష్మణ్? పాడండి పాడండి. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనీ జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనీ జీవించుచు. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా. ఊపిరినంత వరకు పాడనా. ఊపిరినంత వరకు నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనీ జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనీ జీవించుచు. తలోనైనా స్తుతి మ్యూట్ అయిపోయిందమ్మా. నిన్ను ప్రకటించెదా ప్రాణమా, కృంగిపోకే కొంతకాలం ప్రాణమా, కృంగిపోకే కొంతకాలం. యేసువే నాపై త్వరగా రానందగా, నీ రక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసువే నాపై త్వరగా రానందగా, నీ రక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు
ఆరాధించదని జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించదని జీవించుచు పునరుత్థానుడా యేసయ్యా పునరుత్థానుడా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదని జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదని జీవించుచు నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని నీ వాగ్దానమే నన్ను బలపరచెని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు పునరుత్థానుడా యేసయ్యా పునరుత్థానుడా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు థ్యాంక్ యూ వందనాలు మాయ బ్రదర్ పాల్ ఇమ్మాన్యుయల్ గారు అండ్ బ్రదర్ మోజెస్ గారు థ్యాంక్ యూ బిఫోర్ మెసేజ్ డిఐ మోజెస్ గారు ఫ్రమ్ విజయవాడ ప్లీజ్ ప్రే బ్రదర్ ఆడియో సెట్టింగ్ లో ఏంటి ఆడియో సెట్టింగ్ డిఐ మోసెస్ గారు ప్లీజ్ ప్రే ఓకే శాలం థ్యాంక్ యూ. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన జీవము కలిగిన నామానికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఎందుకంటే ఈరోజు మేము మీ కృపలో ఈ రీతిగా ఉన్నాం తండ్రి. ఎంతో చక్కటి పాటలు కుటుంబ సమేతంగా ఎంతో ముచ్చటగా బిడ్డలు పాడారు నాయన, మిమ్మల్ని కీర్తించారు తండ్రి. మేము కూడా
ధ్యానంతో నాయన మీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మోసెస్ గారిని నడిపించినందుకే మీ స్తోత్రాలు, పాలిమానిల్ గారిని నడిపించినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. పాలిమానిల్ గారి ద్వారా నాయన మీరు ఇస్తున్నటువంటి సందేశాలను బట్టి మేము స్తుతిస్తున్నాం నాయన. ఈ సమయంలో తిరిగి మీ దాసులు మీ పక్షంగా నిలబడుతుంటుండగా, మీ కృపగలిగిన హస్తాలుగా అప్పగించుతుంటుండగా, మంచి నాయన మీ యొక్క పరిశుద్ధమైన పరలోకపు తలంపులతో ఆయనను నింపండి తండ్రి. అనేక సత్యములు మీ పరిశుద్ధాత్మ నడుపుదల ద్వారా ఆయన ద్వారా మేము వినడానికి సహాయం చేయండి నాయన. మీ వాక్యాన్ని మేము వింటూ మీకు విధేయులంగా ఈ లోకంలో ఉంటూ ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి నాయన మేము రావాలా లేక మీరు వస్తారా అని ఆ గొప్ప నిరీక్షణ కలిగి ఈ మాటలతో ఒకరినొకరు ఆదరించుకుంటూ ఈ పరిస్థితుల్లో మా తండ్రి మిమ్మల్ని వెంబడించడానికి చాలినటువంటి మీ కృపను జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన. ఈ సమయాన్ని మీ దాసులను నడిపించే మీ బిడ్డలను నాయన మీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటుండగా ప్రతి విషయంలో మీకే మహిమ కలుగునట్లుగా మమ్మల్ని అందరినీ కూడా ఆనందింప చేయమని నాయన మీ దీవెనలతో నింపమని యేసుక్రీస్తు ప్రభువు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ పాల్ ఇమ్మాన్యుయల్ గారు will share the God's word. Brother Moses will translate in Telugu. Thank you, brother. వందనాలు అయ్యా. వందనాలు brother. மெய்யான தேவனும் நித்திய ஜீவனுமாய் இருக்கிற ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் இணையற்ற திருநாமத்தில் இந்த இணையத்தில் கூடியிருக்கிற சகோதர சகோதரிகளான உங்கள் அனைவருக்கும் எனது இதயம் கனிந்த நல் வாழ்த்துக்களை மீண்டும் தெரிவிக்கின்றேன். నిజమైన దేవుడు నిత్య జీవముగా ఉంటున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ రీతిగా చేరవచ్చిన మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. இந்த இரண்டாவது நாளாக மீண்டும் ஆண்டவருடைய வசனத்தோடு இந்த இணையதளத்தின் மூலமாக உங்களை சந்திப்பதில் மட்டற்ற மகிழ்ச்சி அடைகிறேன். ఈ యొక్క రెండవ దినముగా ఈ రీతిగా ఈ దేవుని యొక్క వాక్యంతో కూడా మీతో కూడా కలుసుకోవటాన్ని బట్టి నేను చాలా అపరిమితమైన ఆనందాన్ని పొందుతుంటున్నాను. கிறிஸ்தவ விசுவாசிகளான அநேகர் அறிந்தும் அறியாமல் இருக்கிற பல விஷயங்கள் திருமறையில் இருக்கின்றன. క్రైస్తవ విశ్వాసాలుగా ఉంటున్న వారు తెలిసి తెలియనట్లుగా ఉంటున్న అనేకమైన సంగతులు లేఖనాల్లో ఉంటున్నాయి. அப்படிப்பட்ட விஷயங்களில் ஒன்றான பரலோக ராஜ்யம் தேவனுடைய ராஜ்யம் என்ற தலைப்பின் கீழ் நான் உங்களுக்கு செய்தியை கொடுத்து கொண்டு வருகிறேன். అటువంటి వాటిలో ఒకటిగా ఉంటున్న పరలోక రాజ్యం దేవుని రాజ్యం అనే యొక్క మాటలో నేను మీకు దేవుని యొక్క మాటలు అందిస్తూ ఉంటున్నాను. நேற்றைய தின செய்தியிலே நாம் சிந்தித்த விஷயங்களின் தொகுப்பு அதை ஓரிரு வாசகங்களில் உங்களுக்கு திரும்ப நினைப்பூட்டுகிறேன். నిన్నటి దినాన మనం ధ్యానం చేసిన వాటి యొక్క సారాంశాన్ని 1-2 మాటల్లో నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉంటున్నాను. முதலாவதாக பரலோக ராஜ்யம் எது அல்ல என்ற கேள்விக்கு பதிலாக பரலோக ராஜ்யம் பரலோகம் அல்ல என்பதை சிந்தித்தோம். మొదటగా పరలోక రాజ్యం అంటే ఏది కాదో అనే దానికి జవాబుగా పరలోక రాజ్యం అంటే పరలోకం కాదు అనే దాని గురించి మనం చూసాం. அதற்கான பல காரணங்களை நான் உங்களுடைய கவனத்திற்காக கொண்டு வந்தேன். అందుకైనా అనేకమైన కారణాలను నేను మీకు జ్ఞాపకం చేశాను. அடுத்தபடியாக இரண்டாவது நாம் சிந்தித்தது பரலோக ராஜ்யமும் தேவனுடைய ராஜ்யமும் ஒன்றா வெவ்வேறா என்பதை பற்றி பார்த்தோம். ఆ తర్వాత పరలోక రాజ్యం దేవుని రాజ్యం ఇవి రెండు ఒకటా లేక అవి రెండు వేరు వేరా అనే సంగతి కూడా మనం చూసాం. இரண்டும் ஒன்றுதான் என்ற முடிவுக்கு நாம் வந்து சேர்ந்தோம். ఇవి రెండు కూడా ఒకటే అనే ఒక తీర్మానానికి మనం వచ్చాం. அப்படியானால் అలాగైతే மத்தேயு தன்னுடைய நற்செய்தி நூலிலே பரலோக ராஜ்யம் என்றும் மற்ற நற்செய்தி நூல்களின் ஆசிரியர்கள் தங்களுடைய நூல்களிலே அதை தேவனுடைய ராஜ்யம் என்றும் குறிப்பிடுகிறார்களே, ஏன் இந்த வித்தியாசம் என்ற கேள்வியை எழுப்பினோம். అలాగైతే మత్తయి తన రాసిన సువార్తలలో ఆయన పరలోక రాజ్యము అని, మిగిలిన వారు తమ యొక్క సువార్తలలో దేవుని రాజ్యమని అని రాశారు కదా. అలాగైతే వారు ఎందుకు ఇలాగ రాయవలసి వచ్చింది అన్న ఒక ప్రశ్నను మనం లేవనెత్తాం. பரலோக ராஜ்யமும் தேவனுடைய ராஜ்யமும் ஒன்றுதான் என்பதற்கான காரணங்களையும் நான் உங்களுக்கு முன்பாக நேற்றைய தினத்தில் சொன்னேன். పరలోక రాజ్యం దేవుని యొక్క రాజ్యం రెండు ఒకటే అనే దానికైనా
ఆ యొక్క హేతువులు ఏమిటో వాటిని కూడా నిన్నటి దినాన నేను మీకు చెప్పాను. அப்படியானால் பரலோக ராஜ்யம் என்று மத்தேயுவும் தேவனுடைய ராஜ்யம் என்று மற்ற மூவரும் சொல்லுவதற்கான காரணங்கள் என்ன என்பதை நாம் சிந்திப்போம் என்று சொல்லி முடித்தேன். அதை இப்பொழுது அந்த பகுதியிலிருந்து நாம் ஆரம்பிக்க போகிறோம். అలాగైతే మత్తయి ఆయన పరలోక రాజ్యము అని, మిగిలిన వారు దేవుని రాజ్యమని చెప్పుటకైనా ఆ యొక్క కారణం ఏమిటి అనే దాని గురించి మనం ధ్యానం చేస్తామని చెప్పాం. ఇప్పుడు దానిలోనికి మనం వెళ్తూ ఉంటున్నాం. அதனுடைய முதற் பகுதியாக 4 சுவிசேஷங்கள் நமக்கு கிடைக்க வேண்டிய அவசியம் என்ன என்பதை குறித்து ஏற்கனவே நேற்றைய தினத்தில் நான் சொல்லி இருந்தேன். దానికైనా మొదటి మాటగా 4 సువార్తలు మనకు రావలసిన అవసరం ఏమిటి అనే సంగతిని నిన్న చెప్పాను. దాని గురించి నిన్న కూడా మనం ధ్యానం చేశాం. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை அதனுடைய 4 வடிவங்களில் முழுமையாக நமக்கு வரைந்து காண்பிக்க வேண்டும் என்று சித்தம் கொண்ட தேவன் அவரை 4 நற்செய்தி நூல்களின் மூலமாக நமக்கு விவரித்து காண்பித்திருக்கிறார். ప్రభువైన యేసు క్రీస్తు వారిని 4 వైపులుగా మనకు చూపించాలి అని కోరుకున్న దేవుడు ఈ 4 సువార్తల ద్వారా మనకు ఆయనను విశదపరిచారు. 4 நற்செய்தி நூல்களின் ஆசிரியர்களும் 4 வித்தியாசமான கூட்டங்களுக்கு எழுதுகிறார்கள் என்றும் 4 வெவ்வேறுபட்ட நோக்கங்களுக்காக எழுதுகிறார்கள் என்பதையும் நான் உங்களுக்கு குறிப்பிட்டேன். அதனுடைய விவரங்களை இப்பொழுது நான் சொல்ல போகிறேன். 4 సువార్తలో రాసిన వారు 4 గుంపులైన వారికి రాశారని, 4 ఉద్దేశాలతో వారు రాశారు అన్న సంగతిని నేను మీకు చెప్పాను. ఈ సమయంలో దాని గురించి నేను వివరించబోతూ ఉంటున్నాను. மத்தேயு தம்முடைய நற்செய்தி நூலை பலஸ்தீனா தேசத்தில் வாழ்ந்து வந்த யூதர்களுக்காக எழுதுகிறார். మత్తయి తన యొక్క సువార్తను ఆయన పాలస్తీనా దేశంలో నివాసం ఉంటున్న యూదులకు ఆయన దానిని రాశాడు. திருச்சபை பிதாக்களான ஐரேனியஸ், ஓரிகன், யூசிபியஸ் போன்றவர்கள் இந்த கருத்தை ஆதரித்திருக்கிறார்கள். సంఘ పితరులుగా ఉంటున్న యురేనియస్, ఓరిగన్ అలాగే యూసిబియస్ అనేవారు ఈ యొక్క మాటను ఈ యొక్క అభిప్రాయాన్ని వారు అంగీకరించారు. இது மத்தேயு தன்னுடைய நற்செய்தி நூலை யூதர்களுக்காக, பலஸ்தீனாவில் வாழ்ந்த யூதர்களுக்காக எழுதினார் என்பதற்கான வெளிப்புற சான்றுகளாக நாம் இதை எடுக்கலாம். ఈ మత్తయి సువార్తను మత్తయి పాలస్తీనా దేశంలో ఉంటున్న యూదుల కొరకు రాశాడు అనే దానికైగా మనకు ఈ యొక్క బయట ఆధారాలుగా వీటిని మనం చూడవచ్చు. ஆனா அதே நேரத்தில் மத்தேயு நற்செய்தி நூலின் உள்ளே இருந்து அது யூதர்களுக்காகத்தான் எழுதப்பட்டது என்பதற்கான பல ஆதாரங்களை நாம் சிந்திக்க முடியும். కానీ మత్తయి సువార్త లోపలే మనం చూసినట్లయితే ఇది యూదులకే వ్రాయబడింది అనే దానికైనా అనేకమైన అంతరంగిక యొక్క కారణాలు, ఆధారాలు మనం చూడవచ్చు. மத்தேயு தன்னுடைய நற்செய்தி நூலை ஆரம்பிக்கும் போது 1ஆம் அதிகாரத்திலே வம்ச வரலாறு அந்த பட்டியலை குறிப்பிடுகிறார். அந்த வம்ச வரலாற்றிலே ஆபிரகாமிலிருந்து தொடங்குகிறதை நாம் பார்க்கிறோம். మత్తయి ఆయన తన యొక్క సువార్త రాసేటప్పుడు ఆయన ప్రారంభంలోనే వంశావళి గురించి ఆయన రాయటం చూస్తాం. ఆ యొక్క వంశావళి అబ్రహాము మొదలు నుండి అది ప్రారంభం అవటాన్ని చూస్తున్నాం. ஆனால் லூக்கா தம்முடைய நற்செய்தி நூலை எழுதும் போது 3ஆம் அதிகாரத்தில் அவரும் வம்ச வரலாறை குறிப்பிடுகிறார். ஆனால் அவர் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவில் இருந்து ஆதாம் வரைக்கும் கொண்டு செல்வதை நாம் பார்க்க முடியும். కానీ లూకా ఆయన 3వ అధ్యాయంలో ఆయన కూడా యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి గురించి రాశాడు. ఆయన యేసుక్రీస్తు వారు మొదలుకొని ఆదాము వరకు ఆయన దాన్ని వెళ్ళటాన్ని చూస్తూ ఉంటున్నాం. ஆனால் மத்தேயு தம்முடைய நற்செய்தி நூலை ஆபிரகாமிலிருந்து தொடங்குகிறார். కాబట్టి మత్తయి అయితే తన యొక్క సువార్తలో ఆ యొక్క వంశావళిని ఆ యొక్క అబ్రహాము నుండి ఆయన ప్రారంభిస్తున్నారు. அப்படியானால் ஆபிரகாமின் சந்ததியாரான யூதர்களுக்கு இதை எழுதுகிறார் என்பது தெளிவாகிறது. అలాగంటే అబ్రహాము యొక్క సంతతిగా ఉంటున్న యూదులైన వారికి దీనిని రాశాడు అనేది తేటతెల్లమవుతుంది. அது மட்டுமல்ல, 4 நற்செய்தி நூல்கள் நமக்கு கிடைத்திருந்தாலும் பழைய ஏற்பாட்டில் இருந்து மேற்கோள்கள் காட்டுவது மத்தேயுதான் அதிகமாக குறிப்பிட்டிருக்கிறதை நாம் பார்க்க முடியும். 4 సువార్తలు మనకు ఉన్నప్పటికీ కూడా పాత నిబంధనలో ఉంటున్న ఆ యొక్క సంగతులనేవి ఉదాహరించి చెప్పబడటం అనేది మత్తయి సువార్తలోనే మనం ఎక్కువగా చూడగలుగుతూ ఉంటున్నాం. இப்போ உதாரணத்திற்கு எடுப்போமானால், ఉదాహరణకు ఈ రీతిగా మనం చూసినట్లయితే ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை எகிப்திற்கு ஏரோது பிள்ளையை கொல்ல வகை தேடின போது ஆண்டவரை குழந்தையை எடுத்துக்கொண்டு எகிப்துக்கு போகும்படி ஆண்டவர் சொப்பனத்திலே யோசேப்புக்கு சொன்னார். யோசேப்பு அவ்விதமாகவே போயிருந்தார். திரும்ப மறுபடியும் வரும்படியாக தூதன் சொல்ல புறப்பட்டு வந்தார். அப்பொழுது எழுதப்பட்டிருக்கிறது, எகிப்திலிருந்து என் குமாரனை வரவழைத்தேன் என்று
எழுதியிருக்கிற வேத வாக்கியம் நிறைவேறிற்று என்று சொல்லுகிறதை நாம் பார்க்கிறோம். இதே போல அதிகமான குறிப்புகளை மத்தேயு சொல்லியிருப்பார். ఇక్కడ ఉదాహరణకు యేసుక్రీస్తు వారు ఆయన జన్మించిన తర్వాత దేవుని యొక్క దూత ఆయనను ఐగుప్తుకు వెళ్ళమనటం, ఆయన ఐగుప్తుకు వెళ్ళటం, మరలా అక్కడ ఐగుప్తులో దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఆయనను మరలా రమ్మనటం, ఇలాంటి సంగతులు వీటన్నిటిని చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఆయన చెప్పేటప్పుడు అది సంగతి ఏమిటంటే, ఐగుప్తులో నుండి నేను నా యొక్క కుమారుని పిలిచి తిని ఆ యొక్క ప్రవచనాన్ని జ్ఞాపకం చేశాడు. ఇటువంటి అనేకమైన సంగతులు మనం చూస్తూ ఉంటున్నాం. இவ்வாறு பழைய ஏற்பாட்டிலிருந்து நிறைய மேற்கோள்கள் மத்தேயு தன்னுடைய நற்செய்தி நூலிலே குறிப்பிட்டு எழுதுகிறார் என்றால், அந்த வாசகர்கள் பழைய ஏற்பாட்டை நன்கு அறிந்தவர்களாக இருக்க வேண்டும். எனவே அது யூதர்கள் தான், யூதர்களுக்காக எழுதுகிறார் என்பதை நாம் புரிந்து கொள்ளுகிறோம். కాబట్టి పాత నిబంధనలో నుండి అనేకమైన ఆ యొక్క వచనాలను ఇక్కడ క్రోడీకరించి ఆయన జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క రచయిత ఎవరైతే ఈ యొక్క గ్రంథాన్ని అందుకున్నారో వారు పాత నిబంధన ఎరిగిన వారుగా ఉంటారని, అందును బట్టి వారు యూదులనే సంగతిని మనం గ్రహించుకోవచ్చు. அவ்வாறு ஏறக்குறைய ஒரு 65 மேற்கோள்கள் மத்தேயு தம்முடைய நற்செய்தி நூலிலே குறிப்பிட்டிருக்கிறதாக புள்ளி விவரங்கள் கூறுகின்றன. ఆ రీతిగా ఇంచుమించు పాత నిబంధనలో నుండి 65 సంగతులు మత్తయి తన యొక్క సువార్తలో ఆయన వాటిని చెప్పాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. அது மட்டுமல்ல, எருசலேமை பற்றி மத்தேயு குறிப்பிடும் போது மகாராஜாவின் நகரம் என்றும் பரிசுத்த நகரம் என்றும் சிறப்பித்து கூறுகிறார். அது யூதர்களுக்குத்தான் பொருந்தும், மற்றவர்களுக்கு இது தெரியாது. అదే సమయంలో మత్తయి ఆయన యెరూషలేము పట్టణాన్ని గురించి మాట్లాడేటప్పుడు అది మహారాజు పట్టణమని, అది పరిశుద్ధ పట్టణమని ఇటువంటి మాటలు ఆయన ఉపయోగిస్తున్నాడు. అది యూదులకు తప్ప మరి ఎవరికి కూడా అది వర్తించదు. மத்தேயு 4:5, 5:35 ஆகிய வசனங்களில் நாம் இதை காணலாம். మత్తయి సువార్త 4:5, 5:30 ఆ యొక్క వచనాలలో వాటిని మనం చూస్తూ ఉంటున్నాం. மட்டுமல்ல, மத்தேயு தம்முடைய நற்செய்தி நூலிலே மற்ற 3 பேரும் இயேசு கிறிஸ்துவை குறித்து தாவீதின் குமாரன் என்று மிக குறைந்த அளவில் சொல்லி இருக்கும் போது, மத்தேயு தம்முடைய நற்செய்தி நூலிலே அவர்களை விட அதிகமாக இயேசு கிறிஸ்துவை தாவீதின் குமாரன், தாவீதின் குமாரன் என்று அதிகமாக கிட்டத்தட்ட 9 முறை குறிப்பிட்டிருக்கிறதை நாம் கவனத்தில் கொள்ள வேண்டும். మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, అంటే మిగిలిన ఆ యొక్క సువార్తలలో వారు యేసుక్రీస్తు వారిని దావీదు కుమారుడు అని పిలిచిన దానికంటే కూడా మత్తయి సువార్తలు అయితే ఇంచుమించు 9 సార్లు యేసుక్రీస్తు వారిని దావీదు కుమారుడు అని సంబోధించడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ஆக இந்த காரணங்களை எல்லாம் முன்னிட்டு மத்தேயு தன்னுடைய நற்செய்தி நூலை பலஸ்தீனாவில் வாழ்ந்து வந்த யூதர்களுக்காக எழுதுகிறார் என்பது சந்தேகத்திற்கு இடமில்லாமல் நமக்கு தெளிவாகிறது. కాబట్టి ఈ కారణాలు అన్నిటిని బట్టి మత్తయి పాలస్తీనా దేశంలో ఉంటున్న యూదులకు ఆయన యొక్క సువార్త రాశాడని ఎటువంటి సంకోచం లేకుండా మనకు అర్థమవుతూ ఉంటుంది. இனி அவர் இந்த யூதர்களுக்காக ஏன் எழுதுகிறார் என்ற ஒரு கேள்வி எழும்புகிறது. ஆனால் அதன் பக்கமாக நாம் இப்போது போனால் கொஞ்சம் டைம் ஆகும். அந்த குறிப்புகள் உள்ளன, ஆனால் நேரத்தை மிச்சப்படுத்த வேண்டும் என்பதற்காக நான் அந்த பகுதிக்குள்ளாக போகவில்லை. யூதர்களுக்கு எழுதினார் என்பதை மட்டும் இப்பொழுது தெரிந்து கொண்டால் போதும். నేను అదే సమయంలో ఆయన యూదులకు ఎందుకు ఈ యొక్క గ్రంథాన్ని సువార్త రాశాడు అనే దాని గురించి చెప్పాలంటే చాలా సంగతులు ఉంటున్నాయి. కానీ సమయం లేదు కాబట్టి నేను ఇక్కడ దీనిని ముగిస్తుంటున్నాను. నేను అది యూదులకు మాత్రం రాయబడింది అని మాత్రమే చెప్తూ ఉంటున్నాను. அப்போ யூதர்களுக்காக எழுதுகிறபடியினாலே யூதர்கள் மத்தியிலே வழக்கத்தில் இருந்த சொற்களை மத்தேயு பயன்படுத்துகிறார். யூதர்கள் விரும்புகிற சொற்களை பயன்படுத்துகிறார். யூதர்கள் மத்தியிலே அதிக நடைமுறையில் இல்லாத சொற்களை அவர் கூடுமான வரைக்கும் தவிர்த்து விடுகிறார். కాబట్టి ఆయన యూదులకు రాశాడు కాబట్టి యూదులకు సంబంధించిన ఆ యొక్క మాటలు, యూదులకు సంబంధించిన పదాలను మాత్రమే ఆయన ఉపయోగిస్తుంటున్నాడు. యూదులకు సంబంధము లేని వారికి చెందిన పదాలను ఆయన వీలైనంత వరకు ఆయన వాటిని ఉపయోగించకుండా ఉన్నాడు. யூதர்கள் உபயோகிக்க தயங்குகிற வார்த்தைகளை மத்தேயு பயன்படுத்தினால் அதை காரணமாக வைத்து தாம் எழுதுகின்ற நல்ல விஷயங்கள் அவர்களுக்கு போய் சேராமல் போய்விடக் கூடாது, அவர்கள் அந்த நூலை வெறுத்து விடக்கூடாது என்பதற்காக மிக கவனமாக அவர் எழுதுகிறதை நாம் புரிந்து கொள்ள முடியும். కాబట్టి యూదులకు ఇష్టము లేని ఆ యొక్క మాటలు రాయటను బట్టి అటువంటి మాటల ద్వారా ఈ యొక్క సువార్తను వారు తప్పుగా గ్రహించడం ద్వారా దాన్ని వారు చదవకుండా పోతారేమో అన్న ఒక ఆలోచన కలిగిన వాడుగా చాలా జాగ్రత్తగా ఆయన ఈ యొక్క పత్రికను, ఈ యొక్క సువార్తను ఆయన రాశాడు. இனி அடுத்த மார்க்கு சுவிசேஷத்திற்கு வரும்போது, తర్వాత మార్కు సువార్తకు మనం వచ్చినప్పుడు மார்க்கு தம்முடைய நற்செய்தி நூலை ரோமருக்காக எழுதுகிறார். మార్కు తన యొక్క సువార్తను ఆయన రోమీయుల కొరకు రాశాడు.
ரோமாபுரியில் உள்ள கிறிஸ்தவர்களின் வேண்டுகோளுக்கு இணங்க மார்க்கு ரோமாபுரியில் வைத்தே இந்த சுவிசேஷத்தை அவர்களுக்கு எழுதி தந்திருக்கிறார் என்று வரலாற்று குறிப்புகள் கூறுகின்றன. రోమాలో ఉంటున్న క్రైస్తవులు వారి యొక్క వేడ్కోలును బట్టి రోమాలోనే ఆయన వారి కొరకు ఈ యొక్క సువార్తను రాశాడని మనం తెలుసుకోవచ్చు. அலெக்சாண்ட்ரியாவை சார்ந்த கிளெமெண்ட் என்பவர் இந்த கருத்தை வலுவாக சொல்லி இருக்கிறார். అలెగ్జాండ్రియా వాడైన ఆ యొక్క క్లెమెంత్ అనే వ్యక్తి ఈ యొక్క మాటను చాలా గట్టిగా నమ్ముతూ ఉంటున్నాడు. புறஜாதிகளான ரோமர்களுக்காக மார்க்கு தம்முடைய நற்செய்தி நூலை எழுதினார் என்பதற்கு பல சான்றுகள் இருக்கின்றன. అన్య జనులుగా ఉంటున్న రోమీల కొరకే మార్కు తన యొక్క సువార్తను రాశాడు అనే దానికైనా అనేకమైన కారణాలు ఉంటున్నాయి. பழைய ஏற்பாட்டில் இருந்து மேற்கோள்கள் மத்தேயும் அதிகமாக சொல்லி இருப்பதை போல மேற்கோள்களை மார்க்குவிலே பார்க்க முடியாது. మత్తయి సువార్తలో పాత నిబంధనలో నుండి అనేకమైన ఆ యొక్క వచనాలు ఉదహరించబడ్డట్టుగా మార్కులో మనం వాటిని చూడలేం. நியாயப்பிரமாணத்திற்கு புதிய ஏற்பாட்டோடு உள்ள தொடர்பை குறித்து மத்தேயு சொல்லுவதை போல మార్కువినుடைய సువిశేషத்தில் பார்க்க முடியாது. ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకి ఉంటున్న ఆ యొక్క సంబంధాన్ని మత్తయిలో వివరించినట్లుగా మార్కులో దాని గురించి మనం చూడలేం. பரிசேயர்கள் வேதபாரகர்களுக்கு எதிரான ஆண்டவருடைய கண்டனங்கள் பல்வேறு இடங்களிலே மத்தேயு நற்செய்தி நூலில் குறிப்பிடப்பட்டிருக்கின்றன. ஆனால் மார்க்கு சுவிசேஷத்தில் நாம் அவைகளை அதிகமாக பார்க்க முடியாது. పరిసయ్యులకు అలాగే సద్దూకయ్యులను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖండించిన సందర్భాలు మత్తయి సువార్తలో అనేకమైన వాటిని మనం చూస్తాము, కానీ మార్కు సువార్తలో అటువంటి వాటిని మనం చూడలేం. ஆண்டவர் வாழ்ந்த காலத்திலே பலஸ்தீனா தேசத்தில் வாழ்ந்து வந்த யூதர்கள் பயன்படுத்தி வந்த மொழி அரமேய மொழி. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన దినాలలో పాలస్తీనా దేశంలో వారు ఉపయోగించే ఆ యొక్క భాష అది అరామిక్ భాష ఉపయోగించారు. ஆனால் அப்படிப்பட்ட வார்த்தைகளை பயன்படுத்தும் போது அதற்கான அர்த்தத்தையும் மார்க்கு எழுதுகிறார். ஏனென்றால் அரமேய மொழி பேசாத புறஜாதிகளுக்கு இது தெரியாதல்லவா, ஆகையினாலே அதனுடைய அர்த்தத்தை சொல்லுகிறார். కాబట్టి అటువంటి పదాలు అరామిక్ పదాలు ఆయన మార్కు ఉపయోగించేటప్పుడు దానికైనా అర్థాన్ని కూడా రాశాడు. ఎందుకంటే ఈ యొక్క రోమీలైన వారికి ఈ యొక్క అరామిక్ భాష తెలియదు కాబట్టి. அது மட்டுமல்ல, சில இடங்களை பற்றி அறிமுகம் செய்யும் போது இந்த இடத்துக்கு இவ்வளவு தூரத்தில் இருக்கிற, இந்த இடத்திலிருந்து அதற்கு எதிராக இருக்கிற, இந்த இடத்திலிருந்து இவ்வளவு தொலைவில் இருக்கக்கூடிய இடம் என்று சில இடங்களை மார்க்கு தம்முடைய நற்செய்தி நூலிலே குறிப்பிடுவார். మార్కు తన యొక్క స్వార్థలో ఆయన చూస్తే ఒక ప్రాంతం నుంచి ఈ ఊరి నుంచి ఈ ఊరికి ఎంత దూరం అని, ఈ పట్టణము ఈ ఊరికి ఎదురులో ఉంటుందని, లేక ఈ దిక్కును ఉంటుందని, లేక అంత ప్రయాణమని, ఇటువంటి మాటలు ఆయన అక్కడక్కడ రాయటాన్ని మనం చూస్తూ ఉంటాం. அப்படியானால் அந்த இடங்களை பற்றி அதிகம் தெரியாத, சம்பந்தமே இல்லாத புறஜாதிகளுக்கு, ரோமர்களுக்கு இது எழுதுகிறார் என்பது தெரிகிறது. అలాగంటే ఆయన ఈ యొక్క ప్రదేశాల గురించి, స్థలాల గురించి ఏమాత్రం అవగాహన లేని రోమీలకు ఆయన ఈ యొక్క మాట యొక్క సువార్తను రాస్తున్నాడని అర్థమవుతూ ఉంటుంది. விஜயவாடாவிலே குடியிருக்கிற உங்களுக்கு விஜயவாடாவுக்கு பக்கத்தில் இருக்கக்கூடிய தெனாலியை பற்றி இடத்தை சொல்லி, கிலோமீட்டர் தூரத்தை சொல்லி அறிமுகப்படுத்த வேண்டிய அவசியம் இல்லை. విజయవాడలో ఉంటున్న మీకు విజయవాడ పక్కనే ఉంటున్న తెనాలి అనే పట్టణాన్ని చెప్పి దాని యొక్క దూరం ఇది మీకు చెప్పవలసిన అవసరం లేదు. ஆனால் நூற்றுக்கணக்கான மைல்களுக்கு இப்பால் இருக்கக்கூடிய எங்களுக்கு அதை அப்படி சொல்லி அறிமுகப்படுத்த வேண்டிய அவசியம் இருக்கலாம். కానీ వందల కిలోమీటర్లకు అవతల ఉంటున్న మాకు ఈ రీతిగా చెప్పి మాకు పరిచయం చేయవలసిన అవసరం ఉంటుంది. ஆக இதை போல பல பல காரணங்களை சொல்ல முடியும். மார்க்கு தம்முடைய நற்செய்தி நூல்களை ரோமருக்கு எழுதுகிறார், கிறிஸ்தவர்களுக்கு. ఈ రీతిగా మార్కు రోమాలో ఉంటున్న క్రైస్తవులకు ఈ యొక్క సువార్తను రాశాడు అనే దానికి అనేకమైన కారణాలు మనం చెప్పవచ్చు. இனி இவர் ரோமருக்காக இதை ஏன் எழுதுகிறார், அதனுடைய பர்பஸ் என்ன, நோக்கம் என்ன என்பதற்கு நாம் நிறைய விஷயங்கள் சிந்திக்கலாம். நான் அதன் பக்கம் இப்போது போகவில்லை. ரோமாபுரியில் உள்ள கிறிஸ்தவர்களுக்கு, ரோமர்களுக்கு எழுதுகிறார் என்பதை மட்டும் நீங்கள் இப்பொழுது தெரிந்து கொண்டால் போதும். எனவே அதற்கு ஏற்றாற் போல தன்னுடைய மொழிநடையை மார்க்கு பயன்படுத்துகிறார். ఈయన రోమాలో ఉంటున్న ఆ యొక్క విశ్వాసులకు ఆయన ఎందుకు రాశాడు అనే దాని గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయట్లేదు, కానీ మీరు అర్థం చేసుకోవలసింది ఈయన రోమాలో ఉంటున్న వారి కొరకు రాశాడు అంత మాత్రమే. కాబట్టి దానికైనా ఆ యొక్క శైలిని ఆయన ఎన్నుకున్నాడు. இனி மூன்றாவது நற்செய்தி நூல் லூக்கா. அவர் தம்முடைய நற்செய்தி நூலை கிரேக்கருக்கு எழுதுகிறார் என்பதை அவர் அந்த நூலை ஆரம்பிக்கும் போது
அழைத்து அந்த நிருபத்தை எழுதுகிறார் அல்லவா, அந்த வார்த்தை, அந்த பெயரே அவர் ஒரு கிரேக்கன் என்பதை சுட்டி காண்பிக்கிறது. మూడవదిగా లూకా ఈయన ఆ యొక్క సువార్తను ఆయన గ్రీకులకు రాశాడని చెప్పబడింది. ఎందుకంటే ఆయన ఆ యొక్క సువార్తను ప్రారంభించే ఆ యొక్క మొదటి మాటలోనే ఆ వ్యక్తి చెప్పబడ్డ ఆ యొక్క వ్యక్తి తన యొక్క గ్రీకు వాడని మనం చూస్తూ ఉంటున్నాం. மகா கணம் பொருந்திய தெயோப்பிலுவே என்று ஆரம்பிக்கிறார். ఘనత వహించిన థియోఫిలా అని ఆయన ప్రారంభిస్తున్నాడు. தெயோப்பிலு என்பது ஒரு கிரேக்க பெயர் என்பது நாம் அறிந்த விஷயம். థియోఫిలా అనేది అదొక గ్రీకు నామం అని మనందరికీ బాగా తెలుసు. அவன் கிரேக்கனாக இருந்து பின்னர் கிறிஸ்தவனாக மாறின ஒரு அரசு அதிகாரி என்று சொல்லப்படுகிறது. అతడు గ్రీకు వాడిగా ఉండి తర్వాత క్రైస్తవునిగా మారిన ఒక రాజా ఆ యొక్క లేక అతని ప్రభుత్వ అధికారిని అతని గురించి చెప్పబడుతూ ఉంటుంది. அவனுக்கு கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை பற்றி, அவரது உபதேசங்களை பற்றி, கிறிஸ்தவத்தை பற்றி விவரித்து காண்பிப்பதற்காக லூக்கா தன்னுடைய நண்பன் என்ற முறையில் அவருக்கு எழுதி அனுப்புகிற கடிதம் தான் தம்முடைய லூக்கா நற்செய்தி நூல். ఆ రీతిగా ఆ యొక్క వ్యక్తికి యేసు క్రీస్తు వారి గురించి, ఆయన కార్యాల గురించి ఒక స్నేహితుడు అన్న రీతిగా తను రాసి పంపిన ఆ యొక్క సువార్తే ఈ యొక్క లూకా సువార్త. இவர் இந்த கிரேக்கருக்கு, தெயோப்பிலோவுக்கு எதற்காக இதை எழுதுகிறார், கிரேக்கருக்குத்தான் எழுதியிருக்கிறார் என்பதற்கு பல ஆதாரங்களை நாம் சொல்ல முடியும். ఈయన ఈ యొక్క సువార్తను గ్రీకు వారికి మాత్రమే రాశాడు అని చెప్పేదానికి చాలా కారణాలు మనం చెప్పవచ్చు. முதலாவதாக அரமேய சொற்கள் பயன்படுத்தக்கூடிய பல இடங்களிலே அதற்கு பதிலாக கிரேக்க சொல்லை நேரடியாக உபயோகித்திருக்கிறார். సామాన్యంగా ఎక్కడెక్కడైతే అరామిక్ ఆ యొక్క పదాలు ఉపయోగించబడవలసినవిగా ఉంటున్నాయో అక్కడ ఆ యొక్క పదాలకు బదులుగా గ్రీకు పదాలను ఆయన ఉపయోగించాడు. இப்போ உதாரணமாக கொல்கத்தா என்ற அந்த வரக்கூடிய இடங்களிலே அதற்கு பதிலாக கபாலஸ்தலம் என்ற பொருளை சுட்டி காண்பிக்கக்கூடிய கிரானியான் என்ற வார்த்தையை உபயோகித்திருக்கிறார். ఉదాహరణకు గొల్గొత్తా అని చెప్పబడ్డ ఆ యొక్క స్థలములో దానికి బదులుగా కపాల స్థలము అని చెప్పబడే క్రోనియా అనే పదాన్ని ఆయన ఉపయోగించాడు. அதே போல யூதர்களுடைய பண்டிகைகளை பற்றி இதை பற்றி சொல்லும் போது அவர்களுடைய ஆசாரங்கள், இடங்களை பற்றி கொஞ்சம் விவரித்து காண்பித்து பேசுவார். ஏனென்றால் கிரேக்கர்களுக்கு அது தெரியாதல்லவா, அதனாலே கொஞ்சம் விவரித்து காண்பிப்பதிலிருந்து யூதர்கள் அல்லாதவர்களுக்கு அதை எழுதுகிறார் என்பது தெளிவாகிறது. అదే సమయంలో ఆయన యూదుల యొక్క పండుగలు, వారి యొక్క ఆచారాలు వీటికి సంబంధించి రాసేటప్పుడు వాటి గురించి కొంత విపులంగా ఆయన రాశాడు. ఎందుకంటే ఆయన యూదేతరులైన గ్రీకులకు ఆయన ఈ యొక్క సువార్త రాస్తున్నాడని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. அது போலவே பலஸ்தீனா தேசத்தில் உள்ள சில இடங்களை பற்றி சொல்லும் போது, உதாரணமாக நாசரேத்தை பற்றி குறிப்பிடும் போது கலிலேயாவில் உள்ள நாசரேத், கப்பர்நகூமை பற்றி குறிப்பிடும் போது கலிலேயாவில் உள்ள கப்பர்நகூம் என்று இந்த இடத்தில் உள்ள இந்த ஊர் என்று அறிமுகம் செய்வார். அது யூதர்களாக இருந்தால் இப்படி அறிமுகம் செய்ய வேண்டிய அவசியம் இல்லை அல்லவா. సామాన్యంగా మనం చూసినట్లయితే ఆయన ఆ పాలస్తీనా దేశంలో ఉంటున్న కొన్ని ఆ యొక్క ప్రాంతాలు, పట్టణాల గురించి పరిచయం చేసేటప్పుడు గలిలయలోని నజరేత్ అని, గలిలయలోని కపెర్నహూం అని ఆ యొక్క ప్రాంతము, అలాగే ఆ ప్రాంతంలో ఉన్న పట్టణాన్ని ఆయన వారికి రాస్తున్నాడు. అంటే யூதுலకైతే ఎలాగో చెప్పవలసిన అవసరం లేదు కదా. அது போல வம்ச வரலாறை குறிப்பிடுகிற நேரத்தில் மத்தேயு யூதர்களுக்காக எழுதுகிறதினாலே ஆபிரகாமிலிருந்து வம்ச வரலாறை தொடங்குகிறார். ஆனால் லூக்கா தம்முடைய நற்செய்தி நூலிலே வம்ச வரலாறை குறிப்பிடும் போது கிறிஸ்துவில் ஆரம்பித்து ஆதாம் வரை கொண்டு போகிறதை நாம் பார்க்க முடியும். அதை நான் முன்னதாக சொன்னேன். இதுவும் அவர் புறஜாதியாருக்கு, கிரேக்கருக்கு எழுதினார் என்பதற்கு வலுவான சான்றாக இருக்கிறது. అదే సమయంలో ఆయన ఈ యొక్క పత్రిక ఆయన అన్ని జనులకు రాశాడు అనే దానికి మరొక ముఖ్య కారణంగా మనం చూస్తున్నప్పుడు, నేను ముందుగా చెప్పినట్లుగా మత్తయి ఆయన అబ్రహాము మొదలుకొని ఆయన యేసుక్రీస్తు వారి వరకు ఆ యొక్క వంశావళి రాశాడు, అంటే ఈ యూదులకని. కానీ ఇక్కడ ఈయనైతే యేసుక్రీస్తు వారు మొదలుకొని ఆయన ఆదాము వరకు ఆ యొక్క వంశావళిని రాశాడంటే అది అన్ని జనుల కొరకు ఆయన రాశాడని మనం చూస్తూ ఉంటున్నాం. மட்டுமல்ல, யோவான் ஸ்நானனுடைய பிறப்பு, அவரது ஊழியம், கர்த்தராகிய இயேசு கிறிஸ்துவினுடைய பிறப்பு, இதோடு சம்பந்தப்பட்ட விஷயங்களை விவரிக்கும் போது ரோம ஆட்சி காலத்தில் ஆட்சி புரிந்து வந்த ஆட்சியாளர்களின் காலக்குறிப்பை பற்றி சொல்லி அறிமுகம் செய்வதிலிருந்து அவர் புறவினத்தாருக்கு எழுதுகிறார் என்பதை நாம் அறுதியிட்டு கூற முடியும். అంత మాత్రమే కాకుండా బాప్తిస్మిచ్చే యోహాను ఆయన యొక్క జననము, ఆయన యొక్క కార్యాల గురించి, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, ఆయన యొక్క కార్యాలు వీటికి సంబంధించి రాసేటప్పుడు అవి జరిగిన ఆ యొక్క కాలాలు, పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ
ఆ దినాలలో ఎవరైతే పరిపాలకులుగా ఉంటున్నారో ఆ యొక్క పరిపాలకులు, రాజులు, వారి యొక్క పేర్లు, వారి యొక్క సంగతులు కూడా ఆయన రాశాడంటే ఆయన అది యూదేతరులకు రాశాడని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. அப்போ இந்த மாதிரி ஒரு கிரேக்கருக்கு எழுதுகிறதுனாலே அதற்கு ஏற்ற மொழிநடையை லூக்கா தம்முடைய நற்செய்தி நூல்களிலே பயன்படுத்துகிறார். కాబట్టి ఇలాగూ ఒక గ్రీకు వ్యక్తికి రాస్తున్న కారణాన్ని బట్టి అటువంటి ఒక శైలిని, వ్రాత శైలిని లూకా తాను ఏర్పరచుకున్నాడని ఈ యొక్క లూకా సువార్తలో మనం చూస్తాం. இனி 4வது சுவிசேஷமான யோவான் நற்செய்தி நூலுக்கு வருவோம். ఇక 4వ సువార్తగా ఉంటున్న యోహాను సువార్తకు వద్దాం. யோவான் நற்செய்தி நூலை நாம் நினைக்கும் போது நாம் இப்படி சிந்திக்கலாம். அப்போஸ்தலனாகிய பவுல் கொரிந்தியருக்கு எழுதின நிருபம், முதல் நிருபம் 10ஆம் அதிகாரம் 33வது வசனத்தில் ஒட்டுமொத்த மனித இனத்தையும் அவர் 3ஆக பிரிக்கிறதை பார்க்கலாம். అపొస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 33వ వచనంలో సర్వ ఆ యొక్క మానవ జాతిని అంతటినీ కూడా ఆయన 3 భాగాలుగా విభాగించడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. நீங்களும் யூதருக்கும் கிரேக்கருக்கும் தேவனுடைய சபைக்கும் இடர்லற்றவர்களாய் இருங்கள் என்று சொல்லுகிறார். అక్కడ మీరు అంటే మీరు దేవునికిని, యూదులకును, దేవుని యొక్క సంఘానికి, யூதருக்கும் கிரேக்கருக்கும் தேவனுடைய சபைக்கும், యూదులకు, గ్రీకులకు, దేవుని యొక్క సంఘానికి ఏమాత్రం ఆటంకంగా ఉండవద్దు అంటున్నాడు. அப்போ ஒட்டுமொத்த மனித இனத்தை 3ஆக பிரிக்கிறதை நாம் இங்கே பார்க்கிறோம். కాబట్టి ఆయన ఈ యొక్క మొత్తం ఆ యొక్క జనాంగాన్ని, ఆ యొక్క సమస్త జనాంగాన్ని అంతటినీ కూడా 3గా విభాగించడాన్ని 32వ వచనంలో చూస్తున్నాం. இதிலே அதன்படி மத்தேயு, மார்க்கு, லூக்கா இந்த 3 பேரும் யூதருக்கும் கிரேக்கருக்கும், அதாவது யூதர்களுக்கும் யூதர்கள் அல்லாத புறஜாதிகளுக்கும் தம்முடைய நற்செய்தி நூல்களை எழுதியிருக்கிறார்கள். ఆ రీతిగా మనం చూసినప్పుడైతే మత్తయి అలాగే లూకా, యొక్క మార్కు వారు యూదులకు, యూదులు కాని అన్యజనులైన వారికి కూడా ఆయన తమ యొక్క సువార్తలో రాశారు. ஆனால் யோவான் தம்முடைய நற்செய்தி நூலை தேவனுடைய சபைக்கு எழுதுகிறார். కానీ యోహాను తన యొక్క సువార్తను దేవుని యొక్క సంఘానికి రాస్తూ ఉంటున్నారు. 1ஆம் நூற்றாண்டிலே கிறிஸ்தவர்கள் அல்லது கிறிஸ்தவம் உலகம் முழுவதும் பரவ ஆரம்பித்தது. ஏராளமான சபைகள் உலகம் முழுவதும் உருவாக ஆரம்பித்தன. మొదటి శతాబ్దంలో ఈ యొక్క క్రైస్తవ్యము అనేది లోకమంతా కూడా అది వ్యాప్తి చెందటం ప్రారంభించింది. అనేకమైన సంఘాలు ఆ రీతిగా స్థాపించబడుతూ ఉంటున్నాయి. அப்படிப்பட்ட ஒரு சூழ்நிலையிலே மற்ற 3 சுவிசேஷகர்கள் எழுதியதை விட கூடுதலாக ஆண்டவரை பற்றியும் அவரது போதனைகளை பற்றியும் அவர் சார்ந்த விஷயங்களை பற்றிய சத்தியங்களையும் அதிகமாக விசுவாசிகளுக்கு எழுதி தெரிவிக்க வேண்டிய சூழ்நிலைகள் உருவானது. అటువంటి పరిస్థితులలో దేవుని గురించి, దేవుని యొక్క కార్యాల గురించి, ఆయన యొక్క బోధల గురించి, ఆయన పనుల గురించి విశ్వాసులకు మరి విపులంగా వ్రాయవలసిన ఒక పరిస్థితి ఏర్పడింది. அத்தோடு கூட துவக்க கால திருச்சபை பல்வேறு விதமான தவறான உபதேசங்களையும் சந்திக்க வேண்டிய சூழ்நிலை ஏற்பட்டன. అంత మాత్రమే కాకుండా వీటితో కూడా ఆ యొక్క ఆదిమకాల సంఘం అనేది అనేకమైన దుర్బోధలను కూడా ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. அப்போ இதை முன்னிட்டு அதற்கு தேவையான உபதேசங்களை எழுதுகிறார் யோவான் தம்முடைய நற்செய்தி நூலிலே. దీనికి సంబంధించి దానికి అవసరమైన ఆ యొక్క ఉపదేశాన్ని, బోధను ఆయన యోహాను తన యొక్క సువార్తలో రాస్తూ ఉంటున్నారు. எனவே தேவனுடைய சபைக்கு தம்முடைய சுவிசேஷத்தை எழுதுகிற யோவான் அதற்கு ஏற்ற மொழிநடையை அவர் தம்முடைய நற்செய்தி நூலிலே பயன்படுத்துகிறார். కాబట్టి దేవుని సంఘానికి తన యొక్క సువార్తను రాస్తూ ఉంటున్న యోహాను దానికి సంబంధించిన రీతిలో ఆ యొక్క శైలిలో దాన్ని రాస్తూ ఉంటున్నాడు. அப்போ ஆண்டவராகிய அந்த நற்செய்தி நூல்கள் என்ன நோக்கத்திற்காக யார் யாருக்கு எழுதப்பட்டது என்பதை பற்றி ஓரளவு இப்போது நீங்கள் புரிந்திருப்பீர்கள் என்று நான் எண்ணுகிறேன். కాబట్టి ఇక్కడ ఆ యొక్క సువార్తలు అవి ఎవరెవరికి ఏ యొక్క ఉద్దేశంతో రాయబడి ఉంటున్నాయి అనే సంగతిని మీరు గ్రహించారని నేను నమ్ముతూ ఉంటున్నాను. சரி, இனி அடுத்த கட்டத்திற்கு நாம் செல்வோம். ఇప్పుడు తర్వాత ఆ యొక్క మెట్టుకు ముందుకు మనం సాగుదాం. அப்போ 4 நற்செய்தி நூல்களின் ஆசிரியர்களும் 4 வித்தியாசமான கூட்டங்களுக்காக எழுதுகிறதினாலே அவர்களுடைய அந்த மொழி நடை, சொற்கள் ஆகியவற்றிற்கு வித்தியாசம் இருக்கிறது என்று பார்த்தோம். அதன் அடிப்படையில் மத்தேயு தம்முடைய நற்செய்தி நூலிலே பரலோக ராஜ்யம் என்று குறிப்பிடுவதற்கு காரணம் என்ன என்பதை இப்பொழுது நாம் சிந்திக்க வேண்டும்.
ఈ రీతిగా ఈ యొక్క నలుగురు వారు తమ యొక్క సువార్తలు రాసేటప్పుడు 4 భిన్నమైన వ్యక్తులకు రాస్తున్నారు కాబట్టి వారు భిన్నమైన శైలి ఉపయోగించారు. కాబట్టి ఇప్పుడు మనము ఈ మత్తయి సువార్తలో అక్కడ మత్తయి పరలోక రాజ్యము అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాడో దాన్ని మనం చూద్దాం. கொஞ்சம் நாம் வரலாற்றின் பக்கம் பின்னாடி போக வேண்டும். మనం ఒక్కసారి చరిత్రకు మనం వెళ్ళాలి. இஸ்ரவேலர்கள் பாபிலோனுக்கு சிறைப்பட்டு போன விஷயத்தை நீங்கள் அறிந்திருப்பீர்கள். ఇశ్రాయేలీలు బబులోను దేశానికి వారు చెరపట్టబడి వెళ్ళారు. ఆ సంగతి మీకు తెలుసు. அப்படி சிறைப்பட்டு போனவர்கள் 70 ஆண்டுகளுக்கு பிற்பாடு தங்களுடைய சொந்த தேசத்திற்கு திரும்பி வந்தார்கள். ఆ రీతిగా చెరపట్టబడ్డ వారు 70 సంవత్సరాల తర్వాత తమ యొక్క స్వదేశానికి మరలా వారు తిరిగి వచ్చారు. திரும்பி வந்தவர்கள் தங்களுக்கு ஏற்பட்ட கஷ்டத்தை, சிறையிருப்புக்கு போன அனுபவத்தை சிந்திக்க ஆரம்பித்தார்கள். తిరిగి వచ్చిన వారు తమ చెర జీవితాన్ని చెర జీవితంలో తమకి కలిగిన కష్టాన్ని గురించి ఆలోచించటం ప్రారంభించారు. எப்பயுமே கஷ்டங்களும் உபத்திரவங்களும் வரும்போது தானே நம்முடைய வாழ்க்கையை குறித்து நாம் சிந்தித்து பார்ப்போம். ఎప్పుడైనా కూడా మన జీవితంలో కష్టాలు శ్రమలు వచ్చినప్పుడే కదా మన యొక్క జీవితాన్ని గురించి మనం ఆ రీతిగా ఆలోచన చేస్తాం. எல்லாமே சுமூகமாக போய்க் கொண்டிருக்கிற சந்தர்ப்பத்தில் நாம் அதை பற்றி அதிகமாக யோசிக்க மாட்டோம். అన్ని కూడా బాగా సుఖంగా పోతుంటే మనం వేటి గురించి కూడా మనం ఆలోచించాం. அதுபோல பாபிலோனுக்கு சிறையிருப்புக்கு போய்விட்டு வந்த இவர்கள் அனுபவித்த கஷ்டங்கள், நிலைமைகளை எல்லாம் அவர்கள் சிந்தித்து பார்த்தபோது ఈ రీతిగా கர்த்தருடைய நியாயப்பிரமாணத்தை கடைபிடிக்காமல், அதற்கு கீழ்ப்படியாமல் போனதுதான் இந்த கஷ்டத்திற்கு காரணம் என்பதை அவர்கள் புரிந்து கொண்டார்கள். ఈ రీతిగా బబులోనికి వెళ్ళి వచ్చిన వారు తమ యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేసి చూసినప్పుడు తమ యొక్క కష్టాలు శ్రమలు అంతటికి కారణం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించకపోవటమే అని వారు గ్రహింపుకొచ్చారు. அப்போ எதிலெல்லாம் தாங்கள் தவறிவிட்டார்கள் என்பதை பற்றி சிந்திக்க ஆரம்பித்தார்கள். కాబట్టి వారు ఏ విషయాలలో తాము తప్పిపోయామో వాటి గురించి వారు ఆలోచించడం ప్రారంభించారు. அப்போ கர்த்தருடைய வசனத்திலே முதலாவது அவர்களுடைய நினைவுக்கு வந்தது, ஓய்வு நாளை ஆசரிப்பதிலே நாம் தவறு செய்து விட்டோம். కాబట్టి మొట్టమొదటిగా వారు ఆ యొక్క విశ్రాంతి దినమును పాటించుటలో మేము తప్పు చేశాం అన్న ఒక భావానికి వచ్చారు. ஏனென்றால் நீங்கள் அந்த வரலாறை படித்து பார்த்தால் அவர்கள் 70 வருடங்கள் பாபிலோனில் சிறையிருப்பில் இருந்தது ஓய்வு வருஷத்தை கடைபிடிக்காமற் போனதற்கு சமமாக அந்த சிறையிருப்பின் காலம் இருந்தது என்பதை நீங்கள் புரிந்து கொள்ளலாம். మీరు ఆ యొక్క 70 సంవత్సరాలు వారి యొక్క చరనివాస జీవితాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే వారు విశ్రాంతి దినములను అలాగే జూబిలీ సంవత్సరాలు విశ్రాంతి సంవత్సరాలను వారు పాటించకపోవటను బట్టి ఆ యొక్క సంవత్సరాలు ఆ యొక్క లెక్కంతటిని కలిపి వారు 70 సంవత్సరాలు వారు ఉన్నట్లుగా మనం ఆ యొక్క లెక్కల్లో చూడవచ్చు. அப்போ இனிமேல் நாம் ஓய்வு நாளை மிக ஜாக்கிரதையாக கடைபிடிக்க வேண்டும் என்று தீர்மானித்தார்கள். కాబట్టి ఇక నుండి మనము ఈ యొక్క విశ్రాంతి దినాన్ని చాలా జాగ్రత్తగా మనం పాటిద్దాం అని వారు ఒక తీర్మానానికి వచ్చారు. அப்போ என்ன செய்தார்கள்? అప్పుడు వారు ఏం చేశారు? ஓய்வு நாளை கடைபிடிக்க வேண்டும், ஆனால் அத்தியாவசியமான சில விஷயங்களை செய்தும் ஆக வேண்டும். என்ன செய்வது? కాబట్టి విశ్రాంతి దినాన్ని పాటించాలి, అలాగే అత్యవసరమైన కొన్ని పనులు కూడా చేయాలి. అలాగైతే మనం ఏం చేద్దాం? ஒரு பொருள் கீழே விழுந்து விட்டால் அதை எடுப்பது ஒரு வேலை. ఒక ఏదైనా ఒక వస్తువు కింద పడిందంటే దాన్ని తీసి పైన పెట్టడం కూడా ఒక పని. ஆனால் ஓய்வு நாள் ஆனதுனால கீழே விழுந்த பொருளை எடுக்காமல் இருக்க முடியுமா? అలాగైతే అది విశ్రాంతి దినం కాబట్టి కింద పడ్డ దాన్ని తీయకుండా ఉంటామా? நடப்பது ஒரு வேலை, నడిచేది ఒక పని. அப்போ ஆனால் எதற்கும் நடக்காமல் இருக்க முடியுமா? అలాగైతే దేనికైనా మనం నడవకుండా ఉండగలమా? அப்ப என்ன செய்தார்கள்? அவர்கள் ஓய்வு நாளிலே இவ்வளவு தூரம் நடக்கலாம் என்ற ஒரு வரையறையை கொண்டு வந்தார்கள். కాబట్టి వారు ఏం చేశారంటే మనం విశ్రాంతి దినమున ఇంత దూరం నడవచ్చు అన్న ఒక పరిమితికి వారు వచ్చారు. இதுக்கு மேலே போகக்கூடாது, దీన్ని దాటి పోకూడదు. அதனாலதான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் காலத்தில் நற்செய்தி நூலிலே ஒரு ஓய்வு நாள் தூரம் என்று சொல்லி இருப்பதை நீங்கள் பார்க்க முடியும். కాబట్టి ఆ యొక్క సువార్తలలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దినాలలో విశ్రాంతి దినమున నడవదగినంత దూరము అన్న పదాన్ని మనం చూస్తూ ఉంటాం. அதுபோல சில நோயாளிகளுக்கு ஆண்டவர் சுகமாக்கும் போது, உதாரணமாக 18 ஆண்டுகள் கூனியா இருந்த பெண்ணுக்கு ஆண்டவர் விடுதலை கொடுத்த பொழுது அவர்கள் முறுமுறுத்தார்கள், ஓய்வு நாளில் இதை செய்யலாமா என்று. ఉదాహరణకు మన ప్రభు కొంతమందిని ఆయన స్వస్థపరిచినప్పుడు, ఉదాహరణకు ఆ యొక్క 18 సంవత్సరాలు ఆ యొక్క నడుము వంగిపోయిన స్త్రీని ఆయన స్వస్థపరిచినప్పుడు వారు అన్నారు, విశ్రాంతి దినాన నీవు దీన్ని చేయొచ్చా అని అన్నారు.
அப்போ ஆண்டவர் சொன்னார், உங்களில் யாருடைய ஆடாவது குழியிலே விழுந்து விட்டால் நீங்கள் எடுத்து தூக்கி விடாமல் இருப்பீர்களா? ஓய்வு நாள் என்று பாராமல் தூக்கி விடுவீர்கள் அல்லவா என்று சுட்டி காண்பிக்கிறதை நீங்கள் வாசித்திருப்பீர்கள். కాబట్టి అక్కడ ప్రభువు కూడా వారితో జవాబుగా, ఒకవేళ మీద ఎవరిదైనా ఒక గొర్రె అది ఆ యొక్క గుంటలో పడితే మీరు దానిని లేవనెత్తరా, ఆ యొక్క విశ్రాంతి దినాన్ని మీరు చేస్తున్నారు కదా అని వారికి చెప్పటాన్ని మనం చూస్తాం. அப்போ அந்த மாதிரி தங்களுடைய வசதிக்கேற்ப சில மாற்றங்களை அவர்கள் கொண்டு வந்து அதை கடைபிடிக்க ஆரம்பித்தார்கள். కాబట్టి అలాగూ తమకు అనుకూలముగా కొన్ని మార్పులు చేసుకుని వాటిని పాటిస్తూ వారు ఆ రీతిగా జీవించడం ప్రారంభించారు. அதுபோல అదే రీతిగాను தேவனுடைய நாமத்தை வீணிலே வழங்காதிருப்பாயாக என்பது அவர்களுக்கு கொடுக்கப்பட்டிருக்கிற நியாயப்பிரமாணத்தில் உள்ள சட்டம். నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని ఆ యొక్క దినాలలో దేవుని యొక్క ధర్మశాస్త్రములో వారికి ఇవ్వబడ్డ ఒక ఆజ్ఞ. அப்ப இதை என்ன செய்வது? అలాగైతే దీన్ని ఏం చేయాలి? அடிக்கடி தேவனுடைய நாமத்தை உபயோகிப்பது அவர்கள் அந்த வசனத்துக்கு விரோதமானதாக கருதினார்கள். కాబట్టి తరచుగా దేవుని యొక్క మా నామాన్ని ఉచ్చరించటం ఆ యొక్క వాక్యానుసారంగా తప్పు అని వారు భావించారు. அப்போ தெய்வத்தை பற்றி சொல்லவும் வேண்டும், ஆனால் அதே நேரத்தில் அந்த வார்த்தையை பயன்படுத்தவும் கூடாது. அதற்கு என்ன செய்வது? దేవుని గురించి మాట్లాడాలి, అదే సమయంలో ఆ యొక్క యెహోవా నామాన్ని ఉచ్చరింపకూడదు. కాబట్టి ఏం చేయాలి? அப்போ யாவே அல்லது ஏகோவா என்ற சொல்லுக்கு பதிலாக இன்னொரு சொல்லை பயன்படுத்த தொடங்கினார்கள். அதுதான் அதோனாய் என்ற வார்த்தை. అప్పుడు అక్కడ యావే లేక యెహోవా అనే పేరుకు బదులుగా మరొక పేరును ఉపయోగించారు. ఆ యొక్క పదం అడోనాయ్ అంటే ప్రభు అని ఒక పదం ఉపయోగించారు. கொஞ்ச காலம் ஆனபோது அதுவும் தவறு என்பதை அவர்கள் உணர்ந்தார்கள். కొంతకాలమైన తర్వాత అది కూడా తప్పుని వారు గ్రహించారు. அப்ப அதற்கு பதிலாக அவர்கள் என்ன செய்ய ஆரம்பித்தார்கள்? దానికి బదులుగా వారు ఏం చేయటం ప్రారంభించారంటే, தேவனை பற்றி தெய்வத்தை பற்றி சொல்லுகிற இடங்கள் வரும்போது தேவன் என்று குறிப்பிடாமல் தேவன் வசிக்கிற இடத்தை சொல்லி தெய்வத்திற்கு பதிலாக தெய்வம் வசிக்கிற இடத்தை பயன்படுத்த ஆரம்பித்தார்கள். కాబట్టి వారు కొన్ని స్థలాలు కొన్ని ప్రదేశాల గురించి మాట్లాడేటప్పుడు అక్కడ దేవుడు అనే పదాన్ని వారు చెప్పకుండా దేవుడు నివాసం ఉండే స్థలము అని చెప్పటం ప్రారంభించారు. இப்போ உதாரணமாக அது என்ன சொல்வது, இதற்கு ஒரு நல்ல நம்ம நடைமுறையிலே பார்க்கும்போது கூட அதை உதாரணத்தை சொல்லுகிறேன். మన యొక్క ఆచరణ జీవితంలో కూడా ఒక ఉదాహరణ చెప్తాను. இப்படி ஒரு சட்டம் டெல்லியிலிருந்து வந்திருக்கிறது என்று சொன்னால், டெல்லி பேசுகிறது என்று பொருள் அல்ல. டெல்லியில் இருக்கின்ற அரசாங்கம் அல்லது ஆளுகிறவர்கள் அதை சொல்லி இருக்கிறார்கள் என்று அர்த்தம் என்பது நமக்கு தெரியும். ఢిల్లీ నుంచి ఇటువంటి ఒక వార్త వస్తుంది అంటే దాని యొక్క అర్థం అదేదో ఢిల్లీ మాట్లాడింది అని కాదు, కానీ ఢిల్లీలో ఉంటున్న ఆ యొక్క ప్రభుత్వం వారు ఇటువంటి ఒక ఆజ్ఞను వారు ఇచ్చారు అని దాని యొక్క అర్థం. இவ்வாறு ஆந்திர பிரதேசம் தெரிவித்திருக்கிறது என்று சொன்னால், ஆந்திர பிரதேசம் பேசுகிறது என்று பொருள் அல்ல. ஆந்திராவில் இருக்கக்கூடிய அரசாங்கம் அல்லது அந்த அரசு அதிகாரிகள் தலைவர்கள் பேசியிருக்கிறார்கள் என்று அர்த்தம். ఆంధ్రప్రదేశ్ ఈ రీతిగా చెప్పింది అంటే అది ఆంధ్రప్రదేశ్ మాట్లాడింది అని కాదు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న ఆ యొక్క ప్రభుత్వం లేక ప్రభుత్వ అధికారులైన వారు మాట్లాడిన మాటలు అని మనం చూస్తాం. அதுபோல யூதர்கள் தேவனை பற்றி சொல்லக்கூடிய இடங்கள் வரும்போது அதற்கு பதிலாக தேவன் வசிக்கிற இடத்தை சொல்லிவிடுவார்கள். ఆ రీతిగా యూదులైన వారు దేవుని గురించి వారు చెప్పేటప్పుడు ఆ యొక్క పేరు ఉపయోగించకుండా దేవుడు నివాసం ఉండే స్థలాన్ని గురించి వారు చెప్పి అక్కడ సాగుతారు. இதற்கு ஒரு உதாரணத்தை நான் உங்களுக்கு வேதத்திலிருந்து சொல்லுகிறேன். దీనికి ఒక్క ఉదాహరణను నేను దేవుని యొక్క వాక్యం నుండి చెప్తాను. லூக்கா 15ஆம் அதிகாரத்தில் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து அந்த கெட்ட குமாரனுடைய உவமையை சொன்னார். లూకా సువార్త 15వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని చెప్పాడు. அவன் திரும்பி வரும்போது அப்பாவை பார்த்து என்ன சொல்லுகிறான் தெரியுமா? అక్కడ తిరిగి వచ్చినప్పుడు అతను తన యొక్క తండ్రిని చూసి ఏమంటున్నాడో తెలుసా? நான் உமக்கு விரோதமாகவும் தேவனுக்கு விரோதமாகவும் பாவம் செய்தேன் அப்படி சொல்லவில்லை. நான் உமக்கு விரோதமாகவும் பரத்துக்கு விரோதமாகவும் பாவம் செய்தேன் என்று சொல்லுகிறான். అతను తిరిగి వచ్చినప్పుడు తన యొక్క తండ్రితో, ఆ తండ్రి నేను నీకు విరోధముగాను దేవునికి విరోధంగాను పాపం చేశాను అని చెప్పకుండా, నేను నీకు విరోధంగాను పరలోకానికి విరోధంగాను పాపం చేశాను అని అంటున్నాడు. அப்ப அதிலிருந்து தெரிகிறது, தேவனுக்கு விரோதமாக பாவம் செய்தேன் என்று சொல்லுவதை பரத்துக்கு விரோதமாய் பாவம் செய்தேன் என்று சொன்னதாக ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவே தான் இந்த உவமையை சொல்லி இருக்கிறார். కాబట్టి దీని ద్వారా అర్థమయ్యే ఆ యొక్క సంగతి ఏమిటంటే,
దేవునికి విరోధంగా పాపం చేయుట అనే దానికి బదులుగా అదే అర్థంతోటి పరలోకానికి విరోధంగా పాపం చేశాను అన్నట్లుగా యేసుక్రీస్తు వారే ఇక్కడ ఆయన ఈ యొక్క ఉదాహరణగా అక్కడ ఆ జరిగిన సంఘటన చెప్పాడు. இப்படி ஒரு வழக்கம் யூதர்கள் மத்தியிலே இருந்ததினாலே ఇటువంటి ఒక అలవాటు యూదుల మధ్య అది ఉండింది కాబట్టి அதே வழக்கத்தை பின்பற்றி అదే ఆ యొక్క పద్ధతిని అనుసరిస్తూ யூதனாகிய மத்தேயு యూదుడిగా ఉంటున్న మత్తయి தம்முடைய வாசகர்களான யூத கிறிஸ்தவர்களுக்கு తను யூதர்களுக்கு తను ఎవరికైతే రాశాడో ఆ యొక్క యూద క్రైస్తవులైన వారు లేక యూదులైన వారికి அதே ஸ்டைலில் எழுதுகிறார். தேவனை பற்றி சொல்லுவது தேவனுடைய ராஜ்யம் என்பதற்கு பதிலாக பரலோக ராஜ்யம் என்ற வார்த்தையை குறிப்பிடுகிறார். అదే రీతిగా వారికి మాట్లాడుతూ అక్కడ దేవుని రాజ్యము అని చెప్పేదానికి బదులుగా పరలోక రాజ్యము అని ఆయన వారితో చెప్పాడు. மற்ற மூவரும் மார்க்கு, லூக்கா, யோவான் இவர்கள் யூதர்களாத ரோமருக்கு மார்க்குவும் கிரேக்கருக்கு லூக்காவும் யூதர்களும் புறஜாதிகளும் சேர்ந்த யூதர்களும் ரோமரும் யூதர்களும் கிரேக்கரும் சேர்ந்த சபைக்கு யோவான் எழுதுகிறதுனாலேயும் இந்த கட்டுப்பாடு அவர்களுக்கு தேவையில்லை. அதனால் அவர்கள் நேரடியாகவே தேவனுடைய ராஜ்யம் என்றே குறிப்பிட்டு விடுகிறார்கள். కాబట్టి ఇక మిగిలిన వారు మార్కు, లూకా అలాగే ఆ యొక్క యోహాను అనేవారు, మార్కు ఆయన రోమీలకును అలాగే లూకా ఆయన గ్రీకులకును, యోహాను ఆయన యూదులు గ్రీకులు అన్ని జనులు యూదు అందరూ కలిసి ఉంటున్న సంఘానికి వారు రాసిన కారణాన్ని బట్టి వారికి ఇటువంటి నియమము లేని కారణాన్ని బట్టి వారు ఆ రీతిగానే దేవుని యొక్క రాజ్యం అని అక్కడ వారు ఆ యొక్క పదాన్ని ఉపయోగించారు. அப்போ தேவனுடைய ராஜ்யம் பரலோக ராஜ்யம் என்பது இரண்டும் ஒன்றுதான் என்றும் மத்தேயுவும் மற்ற நற்செய்தி நூலின் ஆசிரியர்களும் அதை வித்தியாசப்படுத்தி கூறுவதற்கு காரணங்கள் என்ன என்பதையும் இப்போது நீங்கள் தெளிவாய் புரிந்து கொண்டீர்கள். కాబట్టి దేవుని రాజ్యము పరలోక రాజ్యము రెండు ఒకటే అని మత్తయి మిగిలిన ఆ యొక్క సువార్త రాసిన వారు ఎందుకు దానిని ఆ రీతిగా తేడాతో రాశారు అన్న సంగతి కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుని ఉంటారు. இனி அடுத்த கட்டத்திற்கு நாம் செல்லுவோம். ఇప్పుడు ఆ తర్వాత మెట్టుకు మనం వెళ్దాం. பழைய ஏற்பாட்டிலே துவக்க காலத்திலிருந்து ஆண்டவர் தம்முடைய ராஜ்யத்தை பூமியிலே ஸ்தாபிப்பதை குறித்தும் அந்த ராஜ்யத்தில் ராஜாவாக இருக்க போகிற தம்முடைய குமாரனாகிய இயேசு கிறிஸ்து என்னும் ராஜாவை பற்றிய சத்தியத்தையும் படிப்படியாக வெளிப்படுத்தி கொண்டு வந்த சத்தியங்களை பழைய ஏற்பாட்டிலே நீங்கள் பார்க்க முடியும். పాత నిబంధనలో ఆ యొక్క ప్రారంభము నుండి దేవుడు తన కుమారుడు తనకు ఒక రాజ్యం ఉన్నదని, తన యొక్క రాజ్యములో తన యొక్క కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఆయన సింహాసనాసీనుడిగా చేస్తాడన్న సంగతిని ఒక్కొక్క మెట్టుగా ఆయన దాని గురించి బహిర్గతపరచడం అనే దాన్ని మనం చూస్తూ ఉంటాం. காலையிலே பொழுது விடியும் போது எழும்புகின்ற கதிரவனுடைய ஒளி நேரம் ஆக 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 அதனுடைய ஒளியும் அதனுடைய வெப்பமும் கூடி கூடி வருவதை போல தம்முடைய குமாரனை பற்றி, தம்முடைய குமாரன் மூலமாக பூமியிலே ஸ்தாபிக்கப்பட போகிற தம்முடைய ராஜ்யத்தை பற்றிய சத்தியங்களை படிப்படியாக கூடுதலாக வெளிப்படுத்திக் கொண்டே வந்தார். ఉదయాన్న ఆ రీతిగా ఉదయించిన ఆ యొక్క సూర్యుడు ఏ రీతిగా తన యొక్క వెలుగును తన యొక్క వేడిని ఒక్కొక్క గంటకు ఆ రీతిగా తీక్షణ పరుస్తూ ఉంటున్నాడో, అదే రీతిగానే ఆ యొక్క పాత నిబంధనలో దేవుడు తన కుమారుని గురించి, తన యొక్క రాజ్యాన్ని గురించి, తన కుమారుడు ఆయన రాజు అనే సంగతి గురించి ఒక్కొక్క మెట్టుగా దాని గురించి ఆయన ఇంకా అనేకమైన సంగతులు ఆయన బయలుపరుస్తూ తెలియజేస్తూ వచ్చాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த பூமியிலே பிறக்கின்ற அந்த காலம் வந்தபோது ஸ்தாபிக்கப்பட போகிற தேவனுடைய ராஜ்யத்தை பற்றி அல்லது பரலோக ராஜ்யத்தை பற்றிய எதிர்பார்ப்பும் ஆர்வமும் யூதர்கள் மத்தியிலே மிக அதிகமாக இருந்தது. అక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన జన్మించిన ఆ యొక్క దినాలలో మనం చూసినట్లయితే పరలోక రాజ్యమును గురించి అలాగే ఆ యొక్క వారి కొరకు ఒక రాజ్యము స్థాపించబడాలన్న ఆ యొక్క కోరిక యూదుల మధ్య అది ఇంకా ఎక్కువగా అది వర్ధిల్లింది. அந்த ஆசை, அந்த எதிர்பார்ப்பு ரொம்ப அதிகமாக இருந்தது. వారు దేవుని రాజ్యం ఎడల తమ యొక్క రాజ్యం వల్ల వారికి ఉంటున్న ఆశ, ఆ యొక్క ఎదురు చూపు అనేది నిరీక్షణ అది చాలా విస్తరించింది. இதற்கு 1-2 உதாரணத்தை நான் உங்களுடைய கவனத்திற்கு கொண்டு வருகிறேன். దీనికి 1-2 ఉదాహరణలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து பிறந்தார். அவரை தேவாலயத்திற்கு
கொண்டு போனார்கள் அந்த கை குழந்தையை தேவாலயத்திற்கு கொண்டு போனார்கள் அவருடைய பெற்றோர்கள். ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన పుట్టిన తర్వాత ఆ యొక్క చిన్న బిడ్డగా ఉంటున్న ఆయనను ఆయన యొక్క తల్లిదండ్రులైన వారు దేవుని యొక్క మందిరానికి తీసుకుని వెళ్ళారు. அப்படி அந்த சிறு குழந்தையை கையில் ஏந்தி கொண்டு தேவாலயத்திற்கு போகும்போது அங்கே மேசியாவை காணும் முன் நீ மரணமடைய மாட்டாய் என்று தேவனால் அருளப்பாடை பெற்று எதிர்பார்த்து கொண்டிருந்த ஒரு முதிர்ந்தவரான சிமியோனை பற்றிய குறிப்பு சொல்லப்பட்டிருக்கிறதை நீங்கள் பார்க்கலாம். అక్కడ వారు దేవాలయానికి వెళ్ళే ఆ యొక్క సమయంలో అక్కడ ఆ యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ప్రత్యక్షతలు పొందిన ఒక వృద్ధుడిగా ఉంటున్న సిమియోను అనే వ్యక్తి ఉండటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. அந்த சிமியோனை பற்றி சொல்லும் போது அவன் தேவனுடைய என்ன சொல்வது மேசியாவை அல்லது அவர் ராஜாவாக வருவதை எதிர்பார்த்து காத்திருந்தவன், இஸ்ரவேலின் ஆறுதல் வர காத்திருந்தவன் என்று சொல்லப்பட்டிருக்கிறதை பார்க்கலாம். అక్కడ మనము ఆ యొక్క సిమియోను గురించి మనం చూసినట్లయితే ఆయన మెస్సీయా యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడని ఆ 25వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. இஸ்ரவேலின் ஆறுதல் எப்போது வரும்? ఇశ్రాయేలులకు ఆదరణ అనేది ఎప్పుడు కలుగుతుంది? மேசியா வந்து ராஜ்யம் ஸ்தாபிக்கும் போது. మెస్సయ్య అంటే క్రీస్తు వచ్చి ఆ యొక్క రాజ్యాన్ని స్థాపించినప్పుడు. அப்போ மேசியாவினுடைய ராஜ்யத்திற்காக அவன் எதிர்பார்த்து கொண்டிருந்தான் என்பது நமக்கு தெளிவாய் தெரிகிறது. కాబట్టి ఇక్కడ క్రీస్తు యొక్క రాజ్యం కొరకు తాను ఎదురు చూస్తున్నాడని మనకు తేటగా అర్థమవుతుంది. அது மட்டுமல்ல, అంత మాత్రమే కాకుండా இன்னொரு வயதான மூதாட்டியை பற்றியும் சொல்லி இருக்கிறதை பார்க்கலாம். அண்ணா, మరొక వృద్ధురాలుగా ఉంటున్న హన్నా అనే ఒక ఆమె గురించి కూడా అక్కడ చెప్పబడింది. 84 వయదుள்ள அந்த பாட்டியம்மா, 84 సంవత్సరాలు ఉంటున్న ఆ యొక్క వృద్ధురాలు, அவர்களை பற்றி சொல்லும் போது எருசலேமிலே மீட்புண்டாக காத்திருந்த யாவருக்கும் அவரை குறித்து பேசினாள் என்று சொல்லப்பட்டிருக்கிறது. ఆమె గురించి మనము చూసినట్లయితే యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి ఆమె మాట్లాడుచుండెను అని మనం చూస్తూ ఉంటున్నాం. அதுவும் எப்போது நிறைவேறும்? అది ఎప్పుడు నెరవేరుతుంది? மேசியா ராஜ்யம் ஸ்தாபிக்கும் போது. అక్కడ క్రీస్తు తన యొక్క రాజ్యాన్ని స్థాపించినప్పుడు. யாருக்கு அறிவித்தால் அந்த செய்திகளை? ఆమె ఆ యొక్క సందేశాన్ని ఎవరి కొరకు, ఎవరికి ఆమె చెప్పింది? மீட்புண்டாக காத்திருந்த யாவருக்கும், విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరితో. அப்போ சிமியோனை போல, இந்த மூதாட்டியான அந்த அம்மாவை போல தேவனுடைய ராஜ்யத்தை எதிர்பார்த்து காத்திருந்த ஒரு பெரும் கூட்டம் இருந்திருக்கிறார்கள் என்பது தெளிவாக தெரிகிறது. అలాగైతే సుమయోను వలె ఈ యొక్క వృద్ధురాలు అన్నావలే దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఉంటున్న ఒక గొప్ప సమూహం ఉన్నది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. அப்போ ஆண்டவராகிய இயேசு கிறிஸ்து பிறந்த காலத்தில் தேவனுடைய ராஜ்யத்தை குறித்த எதிர்பார்ப்பு அதிகமாக இருந்தது. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జన్మించిన దినాలలో దేవుని రాజ్యాన్ని గురించిన ఆ యొక్క నిరీక్షణ అనేది చాలా ఎక్కువగా ఉండింది. இப்படிப்பட்ட ஒரு சூழ்நிலை இருக்கும்போது, ఇటువంటి ఒక పరిస్థితి అది ఉంటున్నప్పుడు, இப்பொழுது 400 வருட இடைவேளைக்கு பிற்பாடு யோவான் ஸ்நானன் வருகிறார், தேவனுடைய ராஜ்யம் சமீபமா இருக்கிறது என்று பிரசங்கித்தார். ఇటువంటి పరిస్థితి ఉంటున్నప్పుడు 400 సంవత్సరాల తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను ఆయన వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది అంటున్నాడు. அதைத் தொடர்ந்து கர்த்தராகிய இயேசு கிறிஸ்துவும் அதே விஷயத்தை பிரசங்கித்தார். ఆ తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా అదే సంగతి గురించి ఆయన బోధించాడు. அப்போ தேவனுடைய ராஜ்யம் மிக சமீபத்தில் ஸ்தாபிக்கப்பட போகிறது என்பது அவர்களுக்கு தெளிவாய் போதிக்கப்படுகிறது. కాబట్టి దేవుని యొక్క రాజ్యం చాలా త్వరలో అది ప్రారంభించబడబోతుంది అనేది వారికి తేటగా బోధించబడింది. ஆனால் நடந்தது என்னவென்றால், కానీ జరిగింది ఏంటంటే, யூதர்கள் தங்களை தேடி வந்த மேசியாவை, ராஜாவை ஏற்றுக்கொள்ளாமல் நிராகரித்த காரணத்தினால் யூதர்கள் பரலோகத்திலிருந்து பூமியிலே ராஜ்யத்தை ஸ்தாபிக்கும்படியாக வந்த கர்த்தராகிய இயேசு கிறிஸ்து ராஜ்யம் ஸ்தாபிப்பதை நிறுத்தி பின்னாலே ஒரு காலத்திற்கு அதை மாற்றி வைத்தார். యూదులైన వారు తమ యొద్దకు వచ్చిన ఆ యొక్క క్రీస్తు మెస్సియాను వారు అంగీకరించకుండా నిరాకరించిన కారణాన్ని బట్టి తన యొక్క రాజ్యమును స్థాపించుటకు వచ్చిన యేసుక్రీస్తు వారు అక్కడ దానిని స్థాపించకుండా భవిష్యత్తులో మరొకసారి స్థాపించలాగున దానిని ఆ రీతిగా ఆయన ముందుకు కొంత నెట్టివేశాడు. எழுத்தின்படியான ராஜ்யம்
யூதர்களுடைய மீறுதலினாலே స్థాபிப்பது తల్లి పోడపట్ట పోదు అక్షరార్థముగా ఆ యొక్క రాజ్యం అనేది యూదుల యొక్క అతిక్రమాన్ని లేక వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి అది ఆ రీతిగా ముందుకు ఆ రీతిగా పోస్ట్ పోన్ చేయబడ్డప్పటికీ కూడా தேவன் தம்முடைய திட்டத்தின்படி தம்முடைய ஆவிக்குரிய ராஜ்யத்தை பூமியில் ஸ்தாபித்தார். కానీ దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున తన ఆత్మ సంబంధమైన తన యొక్క రాజ్యాన్ని ఈ యొక్క భూమి మీద ఆయన కట్టాడు. அந்த ராஜ்யத்தை பற்றி ஒரு சில குறிப்புகள் நான் உங்களுக்கு சொல்லுகிறேன். ఆ యొక్క రాజ్యాన్ని గురించి ఒక కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. మార్కు 9వ అధికారం వాసిக்கும் పోது మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే அதனுடைய முதல் வசனத்தில் அன்றியும் அவர் அவர்களை நோக்கி இங்கே நிற்கிறவர்களில் சிலர் தேவனுடைய ராஜ்யம் பலத்தோட வருவதை காணும் முன் மரணத்தை ருசி பார்ப்பதில்லை என்று மெய்யாகவே உங்களுக்கு சொல்லுகிறேன் என்றார் என்று வாசிக்கிறோம். మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. இங்கே ஒரு ராஜ்யத்தை பற்றி சொல்லுகிறார். ఇక్కడ ఒక రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. அது எப்படி வருமாம்? అది ఎలాగొస్తుంది? பலத்தோட வருமாம். అది బలముతో కూడా వస్తుంది. அதை சொல்லிவிட்டு சொல்லுகிறார், அதை காணும் முன் இங்கே நிற்கிறவர்களில் சிலர் மரணத்தை ருசி பார்ப்பதில்லை. ఆ యొక్క మాట చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇక్కడ నిలుచున్న వారిలో దాన్ని చూచు వరకు మరణాన్ని రుచి చూడరు అంటున్నాడు. அப்போ சிலர் ருசி பார்ப்பதில்லை என்றால் சிலர் ருசி பார்ப்பார்கள் என்று அர்த்தம் வருகிறது. దాని యొక్క అర్థం కొందరు రుచి చూడరు అంటే మరికొందరు దాని మరణాన్ని రుచి చూస్తారు అని దాని యొక్క అర్థమై ఉంటుంది. அப்ப இங்கே தேவனுடைய ராஜ்யம் பலத்தோட வருதல் அப்படின்னு சொல்லி இருக்கிறதே, அது எதை பற்றி? అలాగైతే ఇక్కడ దేవుని రాజ్యం బలముతో వచ్చుట అని చెప్పబడింది కదా, అది దేని గురించి? வேத ஆராய்ச்சியாளர்களில் ஒரு கூட்டம் கருதுகிறார்கள், இதற்கு கீழே சொல்லப்பட்டிருக்கிற மறுரூப மலையின் அனுபவம். அந்த மறுரூப மலையில் ஆண்டவர் மறுரூபமானார், அது ஒரு இனிய காட்சி, அதை பற்றித்தான் இங்கே சொல்லி இருக்கிறது என்று கூறுகிறார்கள். బైబిల్ పండితులైన వారు కొంతమంది వారు ఆ కింది వచనాలలో ఆ రూపాంతరపు కొండపైన ప్రభు ఆయన రూపాంతరము చెందాడు, ఆ యొక్క అనుభవాన్ని గురించి ఆయన ఈ రీతిగా చెప్పాడని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ஆனால் அதை அப்படி எடுக்க முடியாது. ఆ రీతిగా దాన్ని మనం తీసుకోలేం. காரணம், அந்த சம்பவம் 6 நாளையிலிருந்து 8 நாளைக்குள் நடந்தது, அதற்கு இடையில் யாரும் சாகவில்லை. ఎందుకంటే ఆ యొక్క సంభవం జరిగింది 6 లేక 8 రోజుల తర్వాత జరిగింది. ఈ మధ్య కాలంలో ఎవరు చనిపోలేదు. அப்படியானால் இது அதை பற்றி சொல்லவில்லை என்பது நமக்கு தெளிவாகிறது. కాబట్టి ఇది ఆ యొక్క రూపాంతరాన్ని గురించి చెప్పబడలేదు అనే సంగతి మనకు బాగా అర్థమవుతుంది. ஒருவேளை எதிர்காலத்தில் ஸ்தாபிக்கப்பட போகிற எழுத்தின்படியான 1000 வருட அரசாட்சியை சொல்லி இருப்பாரோ? లేక ఒకవేళ భవిష్యత్తులో ఆయన స్థాపించబోతుంటున్న 1000 ఏండ్ల ఆ యొక్క రాజ్య పరిపాలన గురించి చెప్పుంటాడా? அப்படியும் பொருள் எடுக்க முடியாது. ఆ రీతిగా కూడా దాన్ని మనం అర్థం చేసుకోలేం. ஏன்னா அப்படி பொருள் எடுத்தால் இன்றைக்கு அப்போஸ்தலர்களில் சிலராவது இன்றைக்கு வரைக்கும் உயிரோட இருக்க வேண்டும். ఎందుకంటే ఆ రీతిగా మనం అనుకుంటే అపోస్తలుల్లో ఉంటున్న కొంతమంది అయినా కూడా ఈ రోజు వారు ఇంకా ప్రాణంతో ఉండాలి. ஆனால் யாரும் இல்லை. కానీ ఎవరు కూడా ప్రాణంతో లేరు. அப்ப அதையும் எடுக்க முடியாது. కాబట్టి అలా కూడా మనం తీసుకోలేం. அப்படியானால் அந்த இடத்துல தேவனுடைய ராஜ்யம் பலத்தோட வருவதை காணும் முன் என்று சொல்லி இருப்பது என்ன அர்த்தம்? అలాగైతే అక్కడ దేవుని యొక్క రాజ్యం బలముతో కూడా వస్తుంది అని చెప్పబడిందే, దాని యొక్క అర్థం ఏంటి? லூக்கா நற்செய்தி நூல் கடைசி அதிகாரம் 24ஆம் அதிகாரத்தின் கடைசி பகுதிக்கு நாம் செல்லும் போது, உன்னதத்தில் இருந்து வரும் பலனால் தரிப்பிக்கப்படும் வரை நீங்கள் எருசலேமிலே காத்திருங்கள் என்று சொன்னார். లూకా సువార్త ఆ యొక్క చివరి అధ్యాయం 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో మీరు నిలిచి ఉండుడి అనే పదాన్ని మనం చూస్తాం. அப்ப இங்கே பலத்தோட தேவனுடைய ராஜ்யம் வரும் என்றும், அங்கே உன்னதத்திலிருந்து வரும் பலனால் தரிப்பிக்கப்படும் வரை எருசலேமில் இருங்கள் என்று சொல்றதை நாம் பார்க்கிறோம். ఇక్కడ బలముతో దేవుని రాజ్యము వస్తుందని, అక్కడ పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడి అనే పదాన్ని మనం చూసినప్పుడు, அதன்படி பெந்தகோஸ்தே நாளில் பரிசுத்த ஆவியானவர் பலத்தோட இறங்கி வர தேவனுடைய சபை என்னும் ஆவிக்குரிய ராஜ்யம் பூமியில் ஆரம்பமானது. ఆ రీతిగా పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బలముగా దిగి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యము అని పిలువబడే సంఘము ఆ యొక్క దినాన ప్రారంభించబడింది. மறுபடியும் பிறந்ததின் மூலமாக கிருபையால் இந்த ராஜ்யத்திற்குள்ளே பிரவேசிப்பதற்கான பாக்கியம் நமக்கு கிடைத்திருக்கிறது. మనం మరలా జన్మించిన కారణాన్ని బట్టి కృపచేత ఈ యొక్క రాజ్యములో ప్రవేశించే ఆ యొక్క ధన్యత మనకు అనుగ్రహించబడింది.
ரோமர் 14:17 தேவனுடைய ராஜ்யம் புசிப்பும் குடிப்பும் அல்ல, அது நீதியும் சமாதானமும் பரிசுத்த ஆவியினால் உள்ள சந்தோஷமுமா இருக்கிறது என்று சொல்லப்பட்டிருக்கிறதை நாம் வாசிக்கிறோம். రోమా సువార్త 12:10లో మనం చూస్తే దేవుని యొక్క రాజ్యం అది ఆహారము పానము కాదు, కానీ అది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమును అని చెప్పబడి ఉంటున్నది. அது மட்டுமல்ல, கொலோசேயருக்கு எழுதின நிருபம் 1ஆம் அதிகாரம் 12-13 வசனங்களிலே இருளின் அதிகாரத்திலிருந்து நம்மை விடுதலையாக்கி தம்முடைய அன்பின் குமாரனுடைய ராஜ்யத்திற்கு உட்படுத்தினார் என்று சொல்லப்பட்டிருக்கிறது. అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలలో మనం చూసినట్లయితే అంధకార సంబంధమైన అధికారం నుండి ఆయన మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అని చూస్తున్నాం. அருமையான சகோதர சகோதரிகளே, ప్రేమైన సహోదరి సహోదరులారా, அக்கிரமங்களினாலும் பாவங்களினாலும் மரித்தவர்களாய் இருந்த நம்மை உயிர்ப்பித்து పాపముల చేతను అతిక్రమముల చేతను చచ్చి ఉంటున్న మనలను ఆయన బ్రతికించాడు. நம்மை பரிசுத்தவான்களாக தேவனுடைய பிள்ளைகளாக மாற்றினது மட்டுமல்லாமல் మనలను పరిశుద్ధులుగాను దేవుని యొక్క పిల్లలుగాను ఆయన మార్చడం మాత్రమే కాకుండా அவருடைய ஆவிக்குரிய ராஜ்யமான கர்த்தருடைய சபையிலே நம்மை அங்கங்களாக சேர்த்திருக்கிறார். ఆయన యొక్క ఆత్మ సంబంధమైన రాజ్యమైన దేవుని యొక్క సంఘములో ఆయన మనలను అవయవాలుగా ఆయన చేర్చాడు. ஒரு ராஜ்யம் இருக்கிறது என்றால் அந்த ராஜ்யத்திற்கு ஆளுகைகளும் இருக்கின்றன. ఒక రాజ్యం ఉంటే ఆ యొక్క రాజ్యానికి పరిపాలన విధానాలు కూడా ఉంటాయి. அதுபோல சபை என்னும் ஆவிக்குரிய ராஜ்யத்திலே ஆண்டவர் ஆளுகைகளை ஏற்படுத்தினார். சர்ச் கவர்மெண்ட் ஆளுகைகளை ஏற்படுத்தினார் என்று 1 கொரிந்தியர் 12:28 நாம் வாசிக்கிறோம். అదే విధముగా ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యమైంటున్న ఈ యొక్క దేవుని యొక్క సంఘములో 1 కొరింథీ పత్రిక 12:28లో మనం చూసినట్లయితే దేవుడు ఆయన ఆత్మ సంబంధమైన ఆ యొక్క నియమాలు ఆయన ఏర్పరిచాడని చూస్తూ ఉంటున్నాం. அப்படி ஆளுகை செய்யக்கூடிய சபையை பரிபாலிக்கக்கூடிய தலைவர்களையும் ஆண்டவர் ஏற்படுத்தி இருக்கிறார். ఆ రీతిగా సంఘమును నడిపించి లేక సంఘమును పరిపాలించే ఆ యొక్క నాయకులను కూడా దేవుడు ఆయన ఏర్పరిచాడు. இந்த சபை என்னும் ராஜ்யத்தில் இருக்கிற நாம் தேவன் ஏற்படுத்தி இருக்கிற ஆளுகைகளுக்கு கீழ்ப்பட்டு உண்மையுள்ளவர்களாய் கீழ்ப்படிதல் உள்ளவர்களாய் கர்த்தருடைய சித்தத்தை நிறைவேற்றி வாழ வேண்டும். కాబట్టి ఈ దేవుని రాజ్యమైంటున్న ఈ యొక్క సంఘములో మనము దేవుని యొక్క ఆజ్ఞలకు నియమాలకు మనము లోబడ్డ వారంగా యథార్థవంతులముగాను దేవునికి లోబడిన వారంగాను విధేయులుగాను మనము జీవించాలి. இப்படி மறுபிறப்பின் மூலமாய் ஆவிக்குரிய ராஜ்யத்தில் அங்கமாக இணைக்கப்பட்டிருக்கிற உட்படுத்தப்பட்டிருக்கிற நமக்கு எதிர்காலத்தில் ஒரு எழுத்தின்படியான ராஜ்யத்தை ஆண்டவர் ஆயத்தம் பண்ணி வைத்திருக்கிறார். అలాగైతే ఈ రీతిగా ఆత్మ సంబంధమైన ఈ యొక్క రాజ్యంలోనికి మారు మనసు రక్షణ ద్వారా ఉచితముగా మనల్ని తన కృపచేత చేర్చిన దేవుడు భవిష్యత్తులో ఆయన అక్షరార్థమైన మరొక రాజ్యాన్ని ఆయన మన కొరకు ఆయన ఏర్పరుస్తూ ఉంటున్నాడు. அதுவே 1000 வருட அரசாட்சி. అదే 1000 ఏండ్ల పరిపాలన. சபை எடுத்துக்கொள்ளப்பட்டதற்கு பின் 7 வருடங்களுக்கு பின்பு அது ஆரம்பமாகும். సంఘము ఎత్తుకొనబడ్డ తర్వాత 7 సంవత్సరాలకు అది ప్రారంభమవుతుంది. இந்த ஆவிக்குரிய ராஜ்யத்தில் நாம் உட்பிரவேசிப்பதற்கு மறுபடியும் பிறந்தோம். அது மட்டும் போதும், வேற ஒன்றும் தேவையில்லை. మనము ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ యొక్క రాజ్యంలోనికి ప్రవేశించేదానికి మనం మరలా కొత్తగా జన్మించాం, అది మాత్రం చాలు, మరి ఏది కూడా అవసరం లేదు. ஆனால் ஆண்டவர் ஸ்தாபிக்க போகிற அந்த 1000 வருட அரசாட்சியில் ஆண்டவரோடு கூட ஆளுகை செய்ய வேண்டுமானால் அதற்கு ஏற்றாற் போல இந்த பூமியிலே நாம் வாழ வேண்டும். కానీ ప్రభువు ఆయన స్థాపించబోతుంటున్న ఆ 1000 ఏండ్ల ఆ యొక్క పరిపాలనలో ఆయనతో కూడా మనం పరిపాలన మనం చేయాలంటే దానికి తగినట్లుగా ముందుగా ఈ యొక్క లోకంలో మనం జీవించాలి. அந்த ஆளுகையின் அதிகாரம் இப்போது நாம் வாழ்கின்ற வாழ்க்கையை பொறுத்திருக்கிறது. ఆ యొక్క దినాన పరిపాలించే అధికారం మనం పొందుకోవటం అనేది ఈ లోకంలో ఇప్పుడు మనం జీవించే జీవితాన్ని బట్టి అది ఉంటుంది. அந்த லட்சியத்தை முன்னிறுத்தி இந்த பூமியிலே நாம் வாழ்வோம். ఆ యొక్క లక్ష్యాన్ని మన యొక్క ముందు పెట్టుకొని ఈ లోకంలో మనం జీవిద్దాం. நேரம் அதிகம் இல்லாததினாலே என்னுடைய செய்திகளை நான் பல இடங்களிலே கத்தரி போட்டிருக்கிறேன். సమయం లేని కారణాన్ని బట్టి నా యొక్క వర్తమానాలు నేను చాలా స్థలాలలో అక్కడక్కడ కత్తిరించాను. இனி பரலோக ராஜ்யத்தின் திறவுகோல்களை நான் உனக்கு தருவேன் என்று சொன்னார். அது திறவுகோல் என்றால் என்ன, அது எப்படி கொடுக்கப்பட்டது, பேதுரு அதை எப்படி பயன்படுத்தினார், அதை எதுவுமே நான் சொல்லவில்லை. அதற்கான டைம் இல்லை. எனினும் என்னுடைய வார்த்தைகளை இந்த இடத்தில் நான் நிறைவு செய்கிறேன். తర్వాత నేను చెప్పాను, దేవుడు పేతురుకు ఆ యొక్క పాతాళలోకి తాళపు చెవులు ఇచ్చానన్నాడు.
ఆ తాళపు చెవులు ఏంటి, పేతురు ఆ యొక్క తాళపు చెవులు పెట్టుకుని ఆయన ఏం చేశాడు, ఎలా ఉపయోగించాడు అన్న సంగతులు నేను చెప్పలేదు. అయినప్పటికీ கூட నా సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను దీన్ని నిలుపు చేస్తుంటున్నాను. என்னை அழைத்து இந்த ஜூம் மீட்டிங்ல கர்த்தருடைய வார்த்தைகளை பகிர்ந்து கொள்ள வாய்ப்பளித்த விஜயவாடா கிறிஸ்தவ பிரதரன் சபையினுடைய சகோதர சகோதரிகளான உங்களுக்கு எனது இதயம் கனிந்த நன்றி. నన్ను పిలిచి ఈ జూమ్ మీటింగ్ లో ఈ రీతిగా వాక్యాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన విజయవాడ స్థానిక సంఘ సహోదరి సహోదరులకు, పెద్దలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. மோசேக்கு ஆரோன் வாயாக இருந்தது போல எனக்கு வாயாக இருந்து என்னுடைய அந்நிய பாஷையிலே உள்ள செய்தியை உங்களுடைய மொழியிலே மொழிபெயர்த்து கொடுத்த எனது அன்புக்கினிய தம்பி மோசஸ் அவர்களுக்கு எனது இதயம் கனிந்த நன்றி. మోషేకు అహరోను ఏ రీతిగా నోరుగా ఉన్నాడో ఆ రీతిగా నాకు నోరుగా ఉండి నా యొక్క అన్య భాషను ఈ రీతిగా మీకు అర్థమయ్యే రీతిలో తర్జుమా చేసిన నా ప్రియ తమ్ముడు మోషేకు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. ఇఫ్ పర్మిట్ this week or next week we will arrange 1 or 2 sessions. Okay. வாய்ப்பு இருந்தால் complete this subject brother. Kindly accept. வாய்ப்பு இருந்தா பார்க்கலாம். சொல்லிடுங்க மோசஸ். అవకాశం ఉంటే చూద్దాం అంటున్నారన్న. మీరే బ్రదర్, మీరే చూడాలి. మీరు బాగా బిజీగా ఉండి. లేదన్న 8 తర్వాత ఫ్రీ అన్న. మీరు ఆయన చెప్పండి, ఆయన ఓకే అంటే నేను వస్తాను. ఇంకొక సెషన్ అన్న అడుగుదాము. கணக்கு செப்தே பிரதர் அவங்க இன்னொரு செஷன் கேக்குறாங்க. இப்போ உங்களுக்கு எப்போ ஃப்ரீயா இருக்கோ ஆஃப்டர் 8 நீங்க கொடுத்தீங்களான்னா தென் அவங்க அது மாதிரி வச்சுக்கிறாங்க. நாளைக்கு கூட பரவாயில்லன்றாங்க. நாளைக்கு அது போல ரேப் குதறது வேற ஒரு மீட்டிங் வந்து ரேப் எனக்கு. எனக்கு நாளையில இருந்து தொடர்ந்து இருக்கு. அதனால இந்த வாரம் முடியாது. నెక్స్ట్ వీక్ బ్రదర్. వచ్చో நான் சொல்றேன். నేను చెప్తా అంటున్నారు. థాంక్యూ బ్రదర్. ఓకే. థాంక్యూ సో మచ్. On behalf of our Christian Assembly brother. He so blessed and encouraged this message brother. Welcome brother. Detail ga unnunte baagundedi. Okay. Thank you. We understand about the kingdom. Thank you brother once again. Okay brother. Welcome. Brother Moses brother, prayer chant brother. సరే అన్న. ఓకే. ప్లీజ్. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. ఈ సమయంలో నిన్నటి దినం, ఈ యొక్క దినం ఈ లేఖనాలను ప్రభా ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మేము స్తుతిస్తుంటున్నాం. అవును ప్రభానైనా లోక రాజ్యం, దేవుని యొక్క రాజ్యం తండ్రి, ఆ యొక్క మాటల గురించిన సరైన అర్థాన్ని గ్రహించుటకు తండ్రి మీరు మాకు ప్రభా మీ కృపను గ్రహించారు కాబట్టి తండ్రి మేము స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి. అవును ప్రభానైనా అత్యల్పులము, దౌర్భాగ్యులము, వాగ్దాన నిబంధనలు లేని పరజనులము, పరదేశులుగా ఉంటున్నాం మమ్మల్ని తండ్రి మీ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు తండ్రి. దేవుని యొక్క రాజ్యం యొక్క సంఘంలో ప్రభానైనా మీరు మమ్మల్ని చేర్చారు. అందరి బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఆత్మ సంబంధమైన యొక్క రాజ్యంలో మీరు మనం చేర్చుట కాకుండా తండ్రి ఒక దినాన తండ్రి మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారు తండ్రి ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్న ఆ యొక్క భవిష్యత్ రాజ్యంలో కూడా తండ్రి మీరు మమ్మను ప్రభానైనా ఏలేవారుగా ఉంచబోతున్న విధానాన్ని బట్టి తండ్రి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. అందును బట్టి ప్రభా ఈ లోకంలో మేము ఎలాగూ జీవించాలో మా యొక్క జీవన విధానాన్ని బట్టి మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు కూడా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చేర్చుకుంటూ ఉంటున్నాం. అనేకమైన సంగతులు ప్రభానైనా లేక నాళ్ళ నుండి ప్రభానైనా మేము నేర్చుకుని ఉంటుండగా తండ్రి మీ కృప, మీ సహాయం అనుగ్రహించండి. విన్న వాక్యాలు మా హృదయంలో ఉంచుకుంటూ కావాల్సిన కృపను అనుగ్రహించండి. ఈ వాక్యం తండ్రి మా హృదయంలో తండ్రి అది ఫలించుటకు తండ్రి కావాల్సిన కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ మాటలు అందించిన మీ దాసులు పాలెమ్మనేల గారి బట్టి తండ్రి మేము స్తుతిస్తుంటున్నాం. ఇంకను బలముగా వాడుకునండి, మహిమ పొందండి. అలాగే ఏర్పాటు చేసిన తండ్రి ఆ యొక్క విజయవాడ స్థానిక సంఘాన్ని బట్టి తండ్రి మేము స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి. మా ప్రియులు ప్రభానైనా వారు భారం కలిగి ఈ రీతిగా కూడికలు ఏర్పాటు చేస్తుండగా తండ్రి ఈ కూడికలు ఆ యొక్క స్థానిక సంఘానికి తండ్రి అవి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండులాగున సహాయపడండి. ఆత్మీయంగా ప్రభానైనా వారు మేలును ప్రభానైనా అనుభవించుటకు కావాల్సిన కృపను గ్రహించండి. శ్రేష్టమైన కృపను తండ్రి వారికి అనుగ్రహించండి. అలాగే మందిరం యొక్క నిర్మాణం యొక్క పని కూడా జరుగుతుంటుండగా తండ్రి అందులో కూడా మీ సహాయం అనుగ్రహించండి. మా ప్రియులు స్థానిక సంఘంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ యొక్క కరోనా యొక్క వైరస్ యొక్క వ్యాప్తి దినాలలో ఉంటుండగా విశేషమైన కాపుదలను, భద్రతను తండ్రి మా ప్రియులైన స్థానిక సంఘస్థులు, విశ్వాసులు, విశేషంగా విశ్వాసం పొందిన మా ప్రియులు అందరికీ ప్రభానైనా ఉండులాగున మీ కృపను, మీ సహాయం దయచేయమని, మీరే తోడుగా ఉండమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ నామమున
ప్రార్థించి విడలమై వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ జాన్ ప్రసాద్ బాబు గారు. ప్రభునందు ప్రియులారా, ప్రభు తన మహాకృపను బట్టి తన దాసుడు పాల్ ఇమ్మానుయేల్ గారిని బలపరిచి అందించిన శ్రేష్టమైన వాక్య తలపును బట్టి దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం వారి వివరణ చక్కగా మత్తయి సువార్త యూదులకు, మార్కు సువార్త రోమీయులకు, లూకా సువార్త గ్రీకులకు, యోహాను సువార్త సంఘానికి రాసిన వివరాలు చక్కగా మన మధ్య ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు వివరించుండగా ఆ వాక్య సత్యాలను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు పనిలో ముందు సాగే ఉండాలని వాక్యం అందించిన దేవుని దాసులు పాల్ ఇమ్మానుయేల్ గారికి, అలాగే తెలుగు తర్జుమ చేసిన మోజెస్ బ్రదర్కు సంఘం తరపున వందనాలు తెలియపరుస్తున్నాను. మరి అది ఆ సబ్జెక్ట్ పూర్తి కాలేదు. మరి శాలేం కూడా అడిగాడు ఆ విషయంలో. తర్వాత నాన్న మరి ఆ విషయం కూడా ప్రార్థన చేయండి. మరి జూమ్ మీటింగ్ ద్వారా వాక్యం విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసగా వందనాలు తెలియపరుస్తున్నాను. మిగతా రేపు కార్యక్రమం శాలేం రాజు ప్రకటన చేసి ఈ కార్యక్రమం ముగిస్తారు. అందరికీ వందనాలు. వందనాలు బ్రదర్. వన్స్ అగైన్ వి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ పాల్ ఇమ్మానుయేల్ అంకుల్కి, తర్వాత మోసెస్ బ్రదర్కి.